पार्थाय प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగం. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఆత్మ తత్వాన్ని ఉపదేశిస్తున్నాడు. ఆత్మానాత్మ వివేకం అంటారు. అంటే ఆత్మ ఏది, ఆత్మ కానిది ఏది, శరీరంలో ఉన్న ఆత్మ గురించి చెప్తున్నాడు. శరీరం వేరు, ఆత్మ గురించి. శ్రీకృష్ణుడు, ఇది భగవద్గీత, స్వామి నోట్లోంచి వచ్చిన మాట కదండి. ఇక్కడ కృష్ణుడు ఏం మాట్లాడినా సూటిగా మాట్లాడతాడు. తర్వాత చాలా మధురంగా ఉంటుంది. కరెక్ట్గా ఎక్కడ ఎంత మాట్లాడాలో అంతే. రాముడిలాగే కృష్ణుడు కూడా చాలా అద్భుతంగా మాట్లాడతాడు. దీని గురించి మీకు కొద్దిగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముందరకు పెడతాను. ఆయన ఎప్పుడు మాట్లాడతాడా అని ప్రజలే కాదండి, అంటే ఈ భూమి మీద జనమే కాదు, ఆకాశంలో దేవతలు, దేవ ఋషులు, సప్త ఋషులు కూడా తప్పించిపోతూ ఉంటారు వినడానికి. ఆయన నోట్లోంచి వచ్చే మధుర వాణి అలా ఉంటుంది. అలాంటిది ఇక్కడ అర్జునుడు ఎంత అదృష్టవంతుడు అంటే 1 to 1 అర్జునుడిని కూర్చోబెట్టి ఇంత భగవద్గీత ఇంతసేపు చెప్పాడు. అంటే ఆ సమయంలో అర్జునుడిని ప్రేరేపించడం ఒక ముఖ్య ఉద్దేశం అయితే, అర్జునుడి ద్వారా మనకి ఈ బోధన అందించడం ఇంకొక విషయం. ఇది ఒక చిన్నది మనకి భారతంలో చెప్పుకొని ముందర పెడదాం. మహాభారత యుద్ధానికి ముందర శ్రీకృష్ణ రాయభారం జరుగుతుంది. అప్పుడు ధర్మరాజు చెప్తాడు, మన వైపు నుంచి రాయభారం అంటే, రాయభారం అంటే ఊరికినే వెళ్ళిపోయి ఏదో మాట్లాడేసే కాదు, దాని వెనకతల చాలా అర్థాలు ఉంటాయి. రాయభారం అంటే వెళ్ళి పెద్దవాళ్ళందరినీ కలిసి వాళ్ళకి ముందర సంధి చేసుకోండి అంటూ చెప్పినట్టే చెప్పి, తర్వాత వాళ్ళకి మా వైపు ఇంత బలం ఉంది అని వాళ్ళకి అన్యాపదేశంగా చెప్పడం. మాకు మీరేం ఇదిగా ఉండకండి, మా వెనక ఎంత బలం ఉంది అంటూ చెప్పాలి. అది కూడా చాలా ఇండైరెక్ట్ గా చెప్పాలి. అవతల వాళ్ళ బలాబలాలు ఎంతున్నాయో గ్రహించాలి, అక్కడ సేన ఎంతుందో చూడాలి. ఇవన్నీ గ్రహించాలంటే కేవలం అది కృష్ణుడి వల్లే సాధ్యం. అందుకని కృష్ణుడిని వెళ్ళి వాళ్ళు శరణు పెడతారు. పాండవులు, మీరే వెళ్ళండి మా తరఫున. ఇప్పుడు శ్రీకృష్ణుడు బయలుదేరుతాడు. అది ఎంత అద్భుతంగా వర్ణిస్తారో భారతంలో. రథం బయలుదేరుతుంటే వీళ్ళందరూ ఎదురుకుండా వచ్చి ఆయనకి హారతులు ఇచ్చి పంపిస్తారు. పంపిస్తే ఆయన ఆ రథం బయలుదేరుతూ ఉంటే వెంటనే దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు కలిసి ఇక్కడ ఆయన వస్తున్నాడని తెలుస్తుంది. అక్కడ ఆయన ఉండడానికి విడుదలు, ఆయనకి ఆ తర్వాత రకరకాల అక్కడ ఆయనకి నృత్యాలు, గీతాలు ఇవన్నీ అక్కడ రకరకాల గుడారాల్లాగా వేసి పెడతారు. అంటే అక్కడి నుంచి ఉపప్లావ్యం అంటే ద్రౌపదుడి రాజ్యం నుంచి వస్తూ ఉంటారు. అక్కడి నుంచి ఈయన ధృతరాష్ట్రుడు వాళ్ళ అంతఃపురానికి వచ్చే వరకు ఎక్కడెక్కడ ఏమున్నాయి అన్నీ పెడితే ఎక్కడ ఆగడు. శ్రీకృష్ణ పరమాత్మ వస్తూ ఉంటాడు. వస్తూ ఉంటే మధ్యలో మాత్రం ఆయన రథం ఆగుతుంది. ఎందుకో తెలుసండి, ఆకాశం నుంచి నారద మహర్షి దిగి వస్తాడు. వచ్చి కృష్ణుడి దగ్గర నిలబడి నమస్కారం చేస్తాడు, ఎవరూ లేని చోట. కృష్ణుడు రథాన్ని ఆపిస్తాడు. దారుకుడు అంటే కృష్ణుడు రథసారథి ఆపుతాడు. చెప్తాడు నారదుడు, మేమందరం నీ మాటలు వినడానికి కుతూహలంగా ఉంది కృష్ణ, మేమందరం వస్తున్నాం, నీతో పాటు మేము కూడా ఆ సభలో కూర్చుంటాం. దేవర్షి నారద మహర్షి దిగి వస్తాడు. తర్వాత చెప్తాడు ఇంకా ఎవరెవరు వస్తున్నారో తెలుసా, ఖండ్వ మహర్షి వస్తాడు. తర్వాత పరశురాముడు వస్తాడు. పరశురాముడు అంటే తెలుసండి మీకు, ఆయన శ్రీకృష్ణ అంటే ఆయన కూడా విష్ణుమూర్తి అవతారం. మనం రామావతారంలో విన్న కృష్ణావతారంలో కూడా వచ్చి వింటాడు ఈయన మాటలు. వాళ్ళందరూ వస్తే చెప్తాడు, వాళ్ళందరికీ కృష్ణుడి దిగి నమస్కరించి రేపు రండి కలుద్దాం అక్కడ. మర్నాడు సభ తీరిస్తే వీళ్ళ ముగ్గురు వచ్చేసరికి భీష్ముడు అంతటి వాడు తత్తరపాటు పడతాడు. అమ్మో పరశురాముడు వచ్చాడు. ఎందుకంటే పరశురాముడు అక్కడ ఉన్న వాళ్ళలో ముగ్గురు మహామహులకి గురువు. ఎవరికి? ద్రోణుడికి, భీష్ముడికి, కర్ణుడికి, ముగ్గురికి ఆయన గురువే. భీష్ముడిలో అంతటి పితామహుడు లేచి తత్రపాటు పడి పరశురాముడిని ఆసీనుడు చేసి, నారదుడు వచ్చాడు, కణ్వ మహర్షి వచ్చాడు, ఇంతమందిని కూర్చోబెట్టి మర్యాద చేస్తాడు. చేస్తే కృష్ణుడి మాటలు వాళ్ళు అదే చెప్తారు, ఆయన మధురవాణి వినడానికి వచ్చాం. ఆయన ఒక్కొక్క మాట చెప్తూ ఉంటే ఆయన చెప్పడం చాలా తక్కువ మాటలే చెప్తాడు. మీరు యుద్ధాన్ని చేయడానికి
మంచిది కాదు మీకు. అందుకని సంధికి ఒప్పుకోండి. ఆ రాజ్యాన్ని వాళ్ళ రాజ్యాన్ని పాండవులకి ఇచ్చేయండి. అలా చెప్పడానికి చిన్న మాటలే చెప్తాడు. చెప్పిన తర్వాత ఎంత చెప్తారో పరశురాముడు చెప్తాడు, నారదుడు చెప్తాడు, కణ్వ మహర్షి చెప్తాడు, దుర్యోధనుడికి ఎంత నచ్చ చెప్తారు. అంటే అది అది కుదరలేదు, యుద్ధం వచ్చింది. ఇక్కడ నేను చెప్పడానికి ఎందుకు చెప్తున్నానంటే కృష్ణుడు పలికే మాటలు అంత వినడానికి అత్యద్భుతంగా ఉంటాయి. అలాంటి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకం చెప్పాడంటే అది సూటిగా ఉంటుంది. ఎంత మాట్లాడాలో అంతే చెప్తాడు. చెప్పాను కదా, ఒక్కొక్కసారి తల్లిలాగా జాగ్రత్త జాగ్రత్త చెప్పినట్టు 2 సార్లు చెప్తాడు. ఒక్కొక్కసారి తండ్రిలాగా గట్టిగా సూటిగా చెప్తాడు. ఒక్కొక్కసారి స్నేహితుడిలాగా బుజ్జగిస్తూ చెప్తాడు. ఎంత అందంగా ఉంటుందంటే మనకి ఒక్కొక్క శ్లోకం చదువుకుంటూ బాగా అనిపిస్తుంది అనమాట. అలాగే ఇక్కడ ఆత్మానాత్మ వివేకం గురించి శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళకి అర్జునుడికి చెప్తున్నాడు. 25 మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. 2 సెకండ్ చాప్టర్ చెప్పాను. సెకండ్ చాప్టర్ సాంఖ్యయోగం. అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యో అయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యో అయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆత్మ అనేది అవ్యక్తము కాదు, అంటే కనిపించదు. ఆత్మ మనకిప్పుడు ఆత్మ లోపల మనకు ఆత్మ ఉంది అని చెప్తాం. వెంటనే మనం ఏదో సర్జరీ చేసి హార్ట్ ఆపరేషన్ లాంటిది చేసేసి చూసేసి లోపల ఉందని వెతికితే ఆత్మ కనపడదు. కనపడుతుందండి ఆత్మ? కనపడదు. తర్వాత అది అచింత్యము, మనసుకు అందదు. అది ఎంతలా ఉంటుంది అని ఆలోచించడానికి మన మనసుకి ఊహకు కూడా అందదు. వికారాలు దానికి ఉండవు. వికారాలు అంటే ఏంటి అంటే, వికారం అంటే ఏదో నల్లగా పూసినట్టు కాదు. దానికి ఒకళ్ళ మీద ప్రేమ, ఒకళ్ళ మీద కోపం, ఇలాంటిది ఏమీ ఉండదు. అన్నిటికీ అతీతంగా ఉంటుంది. కాబట్టి దీని గురించి నువ్వు తెలుసుకో అర్జున అని చెప్తున్నాడు. దీనికోసం నువ్వు ఎందుకు విచారిస్తున్నావు? ఇలాంటి దానికోసం దానికి ఏమి ఎలాంటి మమకారాలు తర్వాత అహంకారాలు ఉండవు. కాబట్టి దాని గొప్పతనం తెలుసుకుని ధైర్యంగా ఉండు. అహంకారం ఎంత చెడ్డదో మమకారం కూడా అంతే చెడ్డది. ఇదే మనకి భగవద్గీత నేర్పిస్తుంది కదా. అహంకారం అంటే నేను గొప్పవాణ్ణి అంట. మమకారం అంటే నా వాళ్ళు అని వాళ్ళ కోసం మనం ఏవైనా చేయడానికి వెనుకాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు అర్జునుడు? నా వాళ్ళు అనే మమకారంతో యుద్ధం, తన స్వధర్మమైన యుద్ధం మానేయడానికి సిద్ధమయ్యాడు. అర్జునుడు లాంటి గొప్ప వీరుడు. కాబట్టి ఇది చెప్తున్నాడు, నువ్వు దాని గొప్పతనం మొట్టమొదటిగా తెలుసుకో అని. 26, 27 2 కలిసే ఉంటాయి. అధచైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. అధచైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు ఆత్మ గురించి, శరీరం గురించి అన్ని చెప్పిన తర్వాత ఇప్పుడు కొంతమంది ఉంటారు నాస్తికులు. వాళ్ళ ఏం లేదు, ఆత్మ అనేది శరీరంతో ఉంటుంది, శరీరంతో నశించిపోతుంది, మళ్ళా పుట్టినప్పుడు ఉంటుంది. ఆత్మ ఉంటుంది కానీ అది ఎక్కడో అసలు నశించకుండా ఉండడం ఇదంతా ఉండదు అని అంటారు అని కృష్ణుడు చెప్తున్నాడు. అలాంటి వాళ్ళని చార్వాకులు అంటూ ఉంటారు. కాబట్టి అలా నాస్తికులు ఉన్నా దానికి కూడా ఆయన రీజనింగ్ ఇస్తున్నాడు. ఒకవేళ అలా అనుకున్నావు అనుకో, నువ్వు ఆత్మకి ఏమీ లేదు, అది ఉంటుంది, అది కూడా నశించిపోతుంది, మళ్ళా శరీరంతో పుడుతుంది అనుకున్నా అప్పుడు కూడా పుట్టిన వాళ్ళకి మరణం తప్పదుగా. ఒకసారి పుట్టారనుకో, శరీరం లోపల ఆత్మ ఉంది, కానీ వాళ్ళు మరణించాలిగా. ఒకసారి పుట్టారు అంటే మరణించక తప్పదు కదా. ఇది అనివార్యం. అందుకని దీనికోసం నువ్వు శోకించద్దు అని చెప్తున్నాడు.
ఇప్పుడు రాక్షసులు ఇంతమంది మనం వింటూ ఉంటాం కథల్లో, పురాణాల్లో. అనేక మంది బ్రహ్మ కోసం, శివుడి కోసం తపస్సు చేస్తారు. చేసి నాకు మరణం ఉండకూడదు అని ప్రార్థిస్తారు. అప్పుడేమంటాడు దేవుడు? మరణం అనేది ఉండాలి, ఉంటుంది. కాకపోతే నీకు ఏదో ఎక్సెప్షన్ పెట్టుకో. వీళ్ళతో మరణం ఉండకూడదు, ఇక్కడ మరణం ఉండకూడదు, ఇలా చెప్పు అని చెప్తారు కదా! అలాగా అంతే కాబట్టి మరణం తప్పదు అని అక్కడ బ్రహ్మ, శివుడు కూడా చెప్తున్నారు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన మరణం అనేది అనివార్యం, తప్పదు, దానికోసం శోకించద్దు అని చెప్తున్నాడు. తర్వాత జాతస్య హి ధ్రువో మృత్యు అంటే ప్రాణులందరూ ఇక్కడ ఏంటంటే పుట్టిన వాడందరికీ మరణం తప్పదు, అలాగే మరణించిన వాడికి మళ్ళా జన్మ తప్పదు. ఇది అనివార్యం, ఇది ఒక సైకిల్ లాగా ఉంటుంది. దీనికోసం ఎందుకు నువ్వు దుఃఖిస్తావు? అనవసరం, వాటి కోసం నువ్వు దుఃఖించవద్దు అని స్పష్టంగా ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అంటే ఈ శ్లోకం మనకి చాలా ఫేమస్, ప్రతి చోట్ల కోట్ చేస్తూ ఉంటారు కదా, జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి మళ్ళా జన్మ తప్పదు. ఇది అనివార్యం, అది తప్పదు. అది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రోజు వస్తుంది, అందరికీ తప్పదు. కాబట్టి దీని గురించి ఇక శోకించవద్దు అని చెప్తున్నాడు. ఇక 28 అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రాణులు పుట్టే ముందర ఎలా ఉంటాయి ఎవరికి తెలియదు, తర్వాత మరణించాక ఏమవుతుందో ఎవరికి కనపడట్లేదు. మనకి మధ్యలో వాళ్ళ శరీరంలో వాళ్ళు ఉన్నంతసేపే మనకు కనిపిస్తున్నారు. అలాంటి వాటి కోసం నువ్వు ఎందుకు పరితపిస్తున్నావు? అది నిష్ప్రయోజనము. అంటే నేను భీష్ముడిని చంపితే ఆయన ఏమైపోతాడో, ద్రోణుడిని చంపితే ఏమైపోతాడో అని బాధపడుతున్నావు కదా. ద్రోణుడు అంతకుముందర ఏ జన్మో నీకు తెలుసా? తర్వాత భీష్ముడు ఏమిటో నీకు తెలుసా? భీష్ముడు తర్వాత జన్మలో ఏమిటుంటాడో నీకు తెలుసా? ద్రోణుడు తర్వాత నీకు తెలుసా? ఏవి తెలియవు కదా నీకు, నువ్వేంటో కూడా నీకు తెలియదు. అలాంటప్పుడు ఎందుకు ఈ జన్మలో ఈ కొంతకాలమే వాళ్ళు నీకు కనిపించారు, దానికోసం నువ్వు ఈ శరీరంతో ఉన్న అటాచ్మెంట్ కోసం నువ్వు ఇంత బాధపడుతున్నావు. ఇది ఏంటంటే మనకి అటాచ్మెంట్ అనేది ఈ శరీరం ఉన్నంత కాలమే ఉంటుంది కదా. కొంతమంది అంటే మనకి చాలా ఇష్టం ఈ శరీరానికి, మనకి అంటే ఆత్మకు కాదండి ఇక్కడ, మళ్ళీ అదే మనం అర్థం చేసుకోవాలి. ఈ శరీరానికి కొంతమంది అంటే విపరీతమైన ఇష్టం, కొంతమంది అంటే ఏమిటో తెలియని అసహ్యం, వాళ్ళతో మనం పోట్లాడుతూ ఉంటాం ఉత్తునే కదా. ఇలాగా ఈ ప్రేమలు, కోపాలు, ఈ బంధాలు ఇవన్నీ కేవలం శరీరానివే, ఆత్మవి కావు. అసలు మనం పూర్వజన్మలో స్త్రీయో పురుషుడో తెలియదు, వచ్చే జన్మలో ఎలా పుడతామో కూడా తెలియదు కదా. అలాంటప్పుడు ఏదో ఇంత కొంతకాలమే ఉంటాం ఇందులో కదా. ఈ కొంతకాలంలో ఎందుకు నీకు ఈ బాధలన్నీ ఎందుకు? ముఖ్యంగా ఈ వికారాలు ఉండకూడదు. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ లెసన్ కదా. ఇక్కడ చాలా తక్కువ కాలం ఉంటాం, ఎంతకాలమో తెలియదు, గంటలో, రోజులో, లేకపోతే మనకి వారాలో, సంవత్సరాలు తెలియదు. దానికోసం ఏంటంటే మనం ఈ శరీరంలో ఉన్న బంధాల కోసం పోట్లాటలు పెట్టుకుని ఉన్న సమయాన్ని వృధా చేసుకుంటాం. ఇది వద్దు, ఇది ఏది శాశ్వతం కాదు. ఇది ఈ శరీరం వెళ్ళిపోతూనే ఇవన్నీ పోతాయి. వీళ్ళతో వైరం ఉండదు, లేకపోతే వీళ్ళతో ప్రేమ ఉండదు, ఏమీ ఉండదు, అన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ బంధాలు, ఈ కోపాలు, తాపాలు ఈ కొంతకాలమే కాబట్టి ఇది శాశ్వతం కాదని మనం ఎప్పటికప్పుడు గుర్తుంచుకుంటుంటే ఇంకేమి ఉండవండి. ప్రశాంతంగా మనం ఉంటాం, అవతల వాళ్ళని ఉంచుతాం. కాబట్టి ఇవన్నీ వచ్చేవి పోయేవి, ఇదంతా ఒట్టి భ్రమ అనేది గుర్తుపెట్టుకోవాలి అని చెప్తున్నాడు. ఇది ముఖ్యంగా అదే చెప్తున్నాను అక్కడ అర్జునుడి కంటే. మనం తెలుసుకుంటే ఏంటంటే మన జీవితం మనకు ప్రశాంతంగా గడుస్తుంది. చాలా మందికి మనకి నచ్చని వాళ్ళు ఎంతమంది ఉంటారండి జీవితంలో, ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి మనల్ని అంటూనే ఉంటారు, కోపం తెప్పిస్తూ ఉంటారు. అదే మనసులో మనం పెట్టుకుని ఉన్నాం అనుకోండి, ఏంటవుతుందంటే మనకు ఉన్న ఈ 4 రోజులు కూడా మనశ్శాంతి లేకుండా పోతుంది. వాళ్ళ మీద కోపం పెంచుకుంటూ 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 అర్థం లేనిది చేసుకుంటూ ఉంటాం. అలాగే లేనిపోని మమతలు కొంతవరకే ఉండాలి, అది అంతు లేకుండా పెంచేసుకుని వాళ్ళు లేకుండా అమ్మో ఎలా ఎలా అని వాళ్ళ మీద పెంచేసుకుంటే అది కూడా చాలా ప్రమాదం. అదే చెప్పాను కదా, మమకారం కూడా అత్యంత ప్రమాదకరమే. అది పైకి చాలా బాగా కనిపిస్తుంది కానీ అది చాలా భయంకరమైన విషయం. అది 2 తగ్గించుకోవాలి అని చెప్తున్నారన్నమాట. ఇది నెక్స్ట్ 29. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చితేన ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవశ్చ నమనై శృణోతి
శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చితేన ఆశ్చర్యవద్వదతి తదైవ చాన్యః ఆశ్చర్యవశ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఇక్కడ ఈ విషయాలు తెలిసిన వాళ్ళకి అసలు ఆత్మ ఇలా ఉంటుంది అని మొట్టమొదటగా తెలియగానే అత్యంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నిజమా, అలాగా, అవునా, ఇలా కూడా ఉంటుందా అన్నట్టుగా. కానీ ఈ నిజానికి ఆశ్చర్యం అనేది ఉంటుంది చూసారా, అది మనుషులకు ఆనందం కలిగించేది ఆశ్చర్యమే. కొన్ని రోజులైన తర్వాత ఈ ఆశ్చర్యం మనకి నశించిపోయి అన్ని చాలా తేలిగ్గా తీసుకోవడం మొదలెడతాం. అప్పుడు ఆనందం కూడా నశిస్తుంది. దానికి ఒక మంచి ఉదాహరణ ఏంటంటే పసిపిల్లలు. చిన్న పిల్లలు, 2 ఏళ్ల పిల్లలు, 3 ఏళ్ల పిల్లలు మన వాళ్ళతో మనం ఆడుకుంటున్నాం అనుకోండి, వాళ్ళకి ఏదో విచిత్రమైనది చూపిస్తాం. అంటే మనకి బాగా అలవాటైంది, ఏదో బొంగరం ఉంటుంది, లేదా ఒక చిన్నది గిరగిరా తిరిగేది ఏదో చూపించి ఇలా తిప్పి చూపించాం. వాళ్ళకి ఎంత ఆశ్చర్యం వేస్తుందో, ఎంత ఆనందంగా, అది 10 సార్లు చూసి వాళ్ళు ఎంత సంతోషపడతారు. అదే సంతోషం మనకి ఎందుకు ఉండదు అంటే మనకు తెలుసు అది అలా తిరుగుతుంది, అలాగే ఉంటుంది. దాంతో పెద్ద మనకి ఏం ఉండదు, వాడికి చూపించి వాడిని ఆనంద పెడతాం అంతే, తప్ప వదిలేస్తాం. ఆ ఆనందం అనేది మనకు ఉండదండి, పోతుంది. అది ఉండాలి అంటారు. ప్రతిదాన్ని చూసి ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ అనేది లేకుండా పోతే ఏంటవుతుందంటే ఆనందం అనేది నశించిపోతుంది. కాబట్టి ఈ చాలా మంది ఆశ్చర్యంగా ఆత్మ గురించి చెప్తూ ఉంటారు, ఆత్మ గురించి వింటూ ఉంటారు, కానీ గ్రహించలేకపోతున్నారు. అది తెలిసి విని చదివి అలవాటైపోయి ఇప్పుడు మనకి ఆత్మ గురించి అక్కడక్కడ వింటూ ఉంటాం, ఏ విధంగా ఆశ్చర్యం ఉండదు, ఓహో అనేసి ఊరుకుంటాం. కానీ మన లోపలికి మనం దాన్ని డైజెస్ట్ చేసుకుంటాం. దీనివల్ల ఏంటవుతుందంటే మనకి ఆశ్చర్యం, ఆనందం అన్నీ నశించిపోతున్నాయి. అంటే విన్నప్పుడల్లా ఆశ్చర్యపోవాలి అని కాదు, అది మనం పూర్తిగా గ్రహించమని అర్థం. ఎప్పుడు మనకి ఆశ్చర్యం అనేది కలుగుతుందంటే మన ఏదైనా సరే మన కొత్తగా చూస్తే, మన అనుభవానికి అంతవరకు అందనేది ఏదైనా చూస్తే చాలా ఇదిగా ఉంటుంది కదా. అది మన వల్ల చేతగానేది ఎవరైనా చేస్తే కూడా మనకు ఆశ్చర్యం ఇస్తుంది. అరే నేను చేయలేని పని వాళ్ళు ఎలా చేశారు అనుకుంటాం కదా. అలాగా ఇంద్రియాలకు అందనిది, ఇది అందరికీ ఆశ్చర్యపరిచే విషయం ఈ ఆత్మకు సంబంధించింది. దీన్ని మనం అర్థం చేసుకుని గ్రహించుకుని దాన్ని మనం లోపలికి మనం డైజెస్ట్ చేసుకుని దాని తర్వాత దాన్ని మన జీవితంలోకి, అనుభవంలోకి తెచ్చుకోవాలి అని చెప్తున్నారు. ఇక ఈ రోజుకి లాస్ట్ శ్లోకం 30. దేహి నిత్య అవధ్యోయం దేహే సర్వస్వ భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. దేహి నిత్య అవధ్యోయం దేహే సర్వస్వ భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఆత్మ అనేది ఇప్పుడు అర్థమైంది కదా నీకు అర్జున, అది వధించడానికి వీలవదు. నువ్వు భీష్ముడిని, ద్రోణుణ్ణి, ఇంకొకళ్ళని వధించలేవు, నువ్వు ఆత్మని వధించలేవు. కాబట్టి ఇది నువ్వు అసలు శోకించడానికి తగవు అని పెద్ద మాట మాట్లాడాడు. ఇక్కడ చూడండి, నత్వం శోచితు మర్హసి అంటే నీకు అర్హత లేదు. శోహించడానికి అర్హత ఏమిటండి? ఏడవడానికి అర్హత ఉంటుందా? ఉంటుంది. ఏడడానికి కూడా అర్హత ఉంటుంది. ఎందుకంటే అసలు ఒక జీవి పుడితే ఆ జీవికి సహజ లక్షణం, అంటే ప్రతి ప్రాణికి సహజ లక్షణం ఆనందం. మనం ఆనందంగా ఉండడానికే పుట్టాం. కానీ మనం ఏం చేస్తామంటే ఆనందించడం మానేసి ఏడవడం మొదలెడతాం. అందుకే చూడండి భగవద్గీతలో ఎన్నిసార్లు భగవంతుడు ఏడవకు మొట్టమొదటి మొదలెట్టిందే అసోత్యానన్వశోచస్, ఏడవద్దు అంటూ స్టార్ట్ చేశాడు. ఏడవద్దు అంటూ ఎండ్ చేశాడని చివరి శ్లోకం కూడా చెప్పాను. మధ్యలో కూడా నత్వం శోచితు మర్హసి, ఏడవద్దు, నువ్వు ఏడవడానికి అర్హత లేదు, నీకు అనవసరమైన దాని గురించి ఏడుస్తున్నావు, ఏడవకు అని చెప్తున్నాడు ఇక్కడ. అందుకని ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. నీరు అంటే ప్రవహిస్తుంది, అగ్ని అంటే పైకి లేస్తుంది, వాయువు అంటే వీస్తుంది, వాటి సహజ లక్షణాలు. అలాగే జీవి, ఒక మనిషికి ఉండే సహజ లక్షణం ఆనందం. ఆ ఆనందం అనేది అసలు మనం మర్చిపోయాం కదా. మర్చిపోయి ఏం చేస్తున్నాం? శోకంలో ఉండిపోతున్నాం. ఇది దక్కలేదు, అది వెళ్ళిపోతుందేమో అని భయం, లేకపోతే నాకు ఇది దక్కదేమో అని భయం. ఈ రెండిట్లో ఇలా నలిగి ఏంటంటే మనం అసలు ఆ మాటే మర్చిపోయాం. కాబట్టి ఇక్కడ భగవంతుడి మాట మనం విన్నాం. భగవంతుడు సూటిగా గట్టిగా చెప్తున్నాడు, వద్దు, నీకు ఏడవడానికి అర్హత లేదు, ఏడవద్దు. అందుకని ఎందుకు ఏడుపు వస్తుంది? నీకు మోహం వల్ల వస్తుంది. దీని మీద మోహం పెట్టేసుకున్నావు, వాళ్ళందరి మీద వదిలేసే ఆ మోహాన్ని. కాబట్టి నీకు దుఃఖం అనేది ఉండదు అని ఇక్కడ చెప్తున్నాడు.
మనం శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశం మొదలైనప్పుడు చెప్పాం. ఇందులో ఏమేం చెప్తాడు ఈ చాప్టర్లో? మొట్టమొదటిది అర్జునుడిది దుఃఖావేశం, రెండవది ఆత్మ అనాత్మ గురించి చెప్తాడు, ఆత్మ అనాత్మ వివేకం. అది ఈ శ్లోకం వరకు ఆత్మ అనాత్మ గురించి చెప్పడం అయిపోయింది. అంటే నెక్స్ట్ శ్లోకం నుంచి మళ్ళా ఇంకొక టాపిక్ స్టార్ట్ చేస్తాడు భగవంతుడు. కానీ ఇక్కడ భగవద్గీతలో ఇలా మనకి ఈ టాపిక్ వేరు ఆ టాపిక్ వేరు అని చెప్పుకోవడానికి ఉండదు, అన్ని ఇంటర్ రిలేటెడ్, ఒకదానికొకటి కలిసే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవడానికి తేలిగ్గా ఈ శ్లోకం వరకు ఇంత, ఈ శ్లోకం వరకు ఇంత అని చెప్పుకోవడం. అంతకు ముందర ఆయన 2వ శ్లోకంలో చెప్పాడు కదా, అనార్యజుష్టం అస్వర్గం అకీర్తికరమర్జున అన్నాడు. 2వ శ్లోకం ఇదే చాప్టర్లో చెప్పాడు కదా. అందులో అనార్యజుష్టం అన్నాడు. అంటే ఏంటంటే మొట్టమొదటిది, దీన్ని పెద్దవాళ్ళు మెచ్చరయ్యా, వాళ్ళు నిజానికి ఆర్యులు అంగీకరించరు. ఆర్యులు అంటే ఇక్కడ ఎవరంటే జ్ఞానులు కదా, ఇది జ్ఞానులు అంగీకరించని విషయం. అది మొట్టమొదట ఆయన చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు అస్వర్గం ఏదో తర్వాత చెప్తాడు నెక్స్ట్ శ్లోకం నుంచి, తర్వాత క్లాస్లో చెప్తాడు. ఇక్కడ ఆత్మ అనాత్మ గురించి చెప్పేటప్పుడు మీకు ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను. శంకరాచార్య మనకి అసలు వీటి గురించి మనకి వ్యాఖ్య రాశారు. వీటి గురించి మనకు అన్ని చెప్పి, మనకు అనేక శ్లోకాలు, తర్వాత అన్ని చెప్పింది మనకు అసలు ఒక దారి చూపించింది ఆయన. అలాంటి శంకరాచార్య ఒక్కసారి కాశీకి వెళ్ళి స్వామి దర్శనానికి వెళ్తున్నారు. శివుడికి అభిషేకం చేసుకోవడానికి గంగ స్నానం చేసి వెళుతున్నారు శిష్యులతో. ఎదురుకుండా ఒక చండాలుడు వచ్చాడు. చండాలుడు అంటే ఏంటంటే ఆయన ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కాదండి, అప్పుడు ఎన్నో శతాబ్దాల కాటి కాపరి అంటారు. అంటే శ్మశానంలో ఉండి శవాలు అవి కాలుస్తూ అలాంటి వాళ్ళు అనమాట. సో అతను ఎలా వచ్చాడంటే అవన్నీ చేసేసి బాగా తాగేసి తర్వాత ఆ 4 కుక్కలతోటి ఎదురుపడ్డాడు. నిజానికి శంకరాచార్య లాంటి వాళ్ళు వస్తుంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా పక్కకు తప్పుకుని నమస్కారం చేసే ఆయన దగ్గర ఎవరు ఎదురుకుండా కూడా నిలబడేవారు కదా, పక్కకు జరిగేవారు. అంత మహాత్ముడు వస్తున్నారని నమస్కారం చేస్తూ ఉండేవాడు. అలానే ఆయనకి అహంకారం లేదు, కానీ ఆ విధంగా అంత జాగ్రత్తగా ఉండేవాడు. ఇలా వస్తున్నప్పుడు ఈ చండాలుడు ఈ 4 కుక్కలు వేసుకుని పక్కకు రాలేసరికి ఆయన మీదకి వచ్చేస్తున్నాడు, తూలుతున్నాడు. శంకరాచార్య పక్కకు జరుగు అన్నాడు. ఎందుకంటే ఆయన దగ్గర తాగిన వాసన వచ్చేస్తుంది. 4 కుక్కలు అప్పుడే శవాలన్నీ కాల్చి వచ్చాడు. పక్కకు జరు గుడికి వెళ్తున్నాడు అనేసరికి ఆ కాటికాపరి ఎదురుకుండా నిలబడి సూటిగా ఆయన మొహంలోకి చూసి, ఎవరిని జరగమంటున్నావు? నన్నా, నా ఆత్మనా అని అడిగాడు. ఈ శరీరాన్న జరగమంటావు? శరీరం ఏముంది? నీ శరీరం ఒకటే పంచభూతాలు, నా శరీరం కూడా పంచభూతాలతో చేసింది. లోపల ఆత్మ అంటున్నావా? ఆత్మ అనేది నీకు తెలుసు కదా, ఆత్మ అనేది ఎప్పటికీ శాశ్వతమైనది. ఆత్మని దానికి ఏముంటుంటుంది? మంచి చెడు ఏముండదు. దాన్ని ఎలా నువ్వు జరగమంటున్నావు? అది పవిత్రమైనది కదా, జరగమంటావు? ఎవరు జరగాలి అని అడిగాడు. ఆ ఒక్క మాటకి శంకరాచార్య ఆయన కాళ్ళ మీద పడ్డాడు. ఆయన ఎవరో తెలుసుకున్నాడు. ఆయన ఎవరో కాదు, పరమశివుడే ప్రత్యక్షంగా వచ్చి, ఇంకా చిన్నదేదో ఉంది ఆయనలో, అది పోగొట్టడానికి ఆయనతో వచ్చాడు. ఇంత చెప్పిన చిన్న మనకి ఆ శంకరాచార్యాలు చూడండి, ఆయన ఈ చిన్న కథ ద్వారా మనం తెలుసుకుంది ఏంటంటే మనుషులందరూ ఒకటే, వాళ్ళల్లో అంటే ఆత్మ అన్ని ఒకటే అని తెలుస్తుంది. ఇది శంకరాచార్య చండాలుడు కథ అంటే ఇదనమాట. ఆయన ఎదుర్కొండా పడితే ఎవరు జరగాలి, నేనా నా ఆత్మ అని అడిగాడు. అలాగే శరీరం వేరు ఆత్మ వేరు కాబట్టి ఇప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కాబట్టి ఇంక ఈరోజు ఈ కథ చెప్పండి. కొంచెం ఒక్క నిమిషం అండి ప్లీజ్, నాకు అంత దూరం నాకు కళ్ళు ఇదవుతున్నాయి. నమస్తే శ్రీ మహాగణపతి.
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీ సీతారామ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. రామాయణం అరణ్యకాండ. శ్రీరామచంద్రమూర్తి సీతా లక్ష్మణ సమేతుడే అగస్త్యాశ్రమానికి వెళ్ళాడు. మొట్టమొదట అగస్త్య భ్రాత అగస్త్యుని తమ్ముని ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడి నుంచి అగస్త్య ఆశ్రమానికి వెళ్ళాడు. అగస్త్యుడు ఆయన కోసమే ఎదురు చూస్తున్నట్టుగా ఆయన మాటల ద్వారా తెలిసింది. ఎదురొచ్చి రాముణ్ణి ఆహ్వానించి ఆయనకు అతిథి సత్కారాలు చేసి తర్వాత ఆయనకి వైష్ణవ చాపం, తర్వాత అక్షయ తూణీరాలు, తర్వాత 2 ఖడ్గాలు ఇచ్చాడు. ఇచ్చి ఇది నీ దగ్గర ఉంచు అని చెప్పాడు. ఎందుకు ఏమిటి అనేవి ఏమి చెప్పాడు. ఇప్పుడు ఆయనకి నమస్కరించి ఎక్కడ మేము ఉండాలి మీరు సెలవు ఇవ్వండి అని అడిగాడు రాముడు. అప్పుడు ఆయన చెప్పాడు, ఇక్కడ కొంత దూరంలో గోదావరి తీరం ఉంది, అక్కడ మీరు ఉండండి, అక్కడ చాలా మనోహరంగా ఉంటుంది అంటూ ఏం చెప్పాడు, సీతా జాగ్రత్త, అక్కడ ఆవిడ జాగ్రత్తగా చూసుకో, ఆవిడ కోరిందల్లా ఇవ్వు అని. ఇక్కడ ఇవన్నీ రామాయణ రహస్యాలండి. అక్కడ వాడు భవిష్యత్ తెలిసిన వాడు కొంతమంది, తర్వాత కొంతమంది చెప్తూనే ఉంటారు. ఇది మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఎందుకు ఇలా చెప్తున్నారు అనుకుంటాం, బట్ అలా చెప్పడం వెనకాతల రామాయణ రహస్యం. ఆ విధంగా ఇక్కడ చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత వాళ్ళకి నమస్కారం చేసి అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరారు. అంతకు ముందర కూడా సుతీక్ష్ణ మహర్షి దగ్గర వెళ్ళినప్పుడు ఆయన చెప్తాడు, ఇక్కడ ఉండిపో నువ్వు కొన్ని రోజులు మా దగ్గరే అంటాడు సుతీక్ష్ణుడు. అంటే మేము ఇక్కడ ఉంటే మీకు అందరికీ చాలా ఇబ్బందిగా ఉంటుంది వెళ్ళాలి అని అంటే అప్పుడు ఆయన అంటాడు, ఇక్కడ ఉంటే బాగుంటుంది నీకు, ఎందుకంటే తెలుసా చాలా నీకు జింకలు లేళ్ల గుంపులు ఇక్కడికి వస్తూ ఉంటాయి, కాకపోతే ఆ లేళ్ల గుంపులు ప్రలోభ పెట్టడానికి వస్తూ ఉంటాయి రామా, వాటి కోసం మృగాలు కూడా వస్తాయి అని అంటాడు. మీకు గుర్తుందో లేదో, లేళ్ల గుంపులు ప్రలోభ పెట్టడానికి వస్తూ ఉంటాయి, వాటి వెనక క్రూర మృగాలు కూడా వస్తూ ఉంటాయి. అంటే క్రూర మృగాలను నేను నా బాణాలతో సంహరించగలను, కానీ అది నేను ఇక్కడ ఉండి వాటిని సంహరించడం ఇదంతా మీకు అందరికీ ఇబ్బందిగా ఉంటుంది, అందుకని నేను వేరే చోటుకి వెళ్తాను అంటాడు రాము. ఇది కూడా అదే మాయలేడి ప్రలోభ పెడుతుంది. ఇవన్నీ వెంటనే సుతీక్ష్ణ మహర్షి నవ్వి ఊరుకుంటాడు, ఏం చెప్పడు. ఇవన్నీ రామాయణ రహస్యాలు ముందరే హెచ్చరిస్తూ ఉంటాయి, వాళ్ళ నోట్లోంచి వచ్చేస్తూ ఉంటాయి. అది అలాగా. ఆ తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి రాముడు లక్ష్మణుడు సీత మెల్లిగా పంచవటి అటువైపు ప్రవేశిస్తారు. దండకారణ్యం లోపలికి వెళుతూ ఉంటే అక్కడ మన గోదావరి దగ్గర గోదావరి సమీపానికి వస్తారు. ఇక్కడ గోదావరి సమీపం అంటే నాసిక్ దగ్గర నుంచి అనుకోండి, ప్రస్తుతం నాసిక్ దగ్గర నుంచి వస్తూ ఉంటే అక్కడ వీళ్ళు వచ్చేసరికి దూరం నుంచి ఒక పెద్ద కొమ్మ మీద ఒక భయంకరమైన పక్షి కనిపించింది. ఆ పక్షిని చూసి మొట్టమొదట రాక్షసుడు అనుకున్నారు, ఎందుకంటే వాళ్ళు అదే భ్రమలో ఉన్నారు. వాళ్ళ గురించి విని రాక్షసులు ఉంటారు, వాళ్ళ ఋషులను చంపుతారు, ఏదో రాక్షసుడు అలా మారువేషంలో ఉన్నాడు, ఎవరినో చంపడానికి సిద్ధంగా ఉన్నాడు అనుకుని భయపడ్డారు. అందుకని భయపడ్డం అంటే వాళ్ళు వెంటనే వాళ్ళ ఆయుధాలు తీసి వాళ్ళు చేయడానికి సిద్ధమయ్యాడు లక్ష్మణుడు. రాముడు మారించాడు. వారించి చెప్పాడు, అలా మనం వాళ్ళని హఠాత్తుగా ఏమి చేయకూడదు, కనుక్కుందాం వాళ్ళు ఎవరో మనం తెలుసుకుందాం అని వెంటనే ముందరికి వెళ్ళాడు. వెళ్ళి అప్పుడు ఆయన ఆ పెద్ద పక్షిని చూసి దగ్గరగా వెళ్ళి రాముడు అడిగాడు, నువ్వెవరు పక్షివి, ఇంత పెద్దగా ఉన్నావు, ఇంత పెద్ద ఆకారంలో ఉన్నావు అని ముందర తనని తాను పరిచయం చేసుకున్నాడు. అది మర్యాద కదా. నేను దశరథుడి కుమారుణ్ణి రాముణ్ణి, ఈయన నా తమ్ముడు లక్ష్మణుడు, ఈవిడ నా భార్య సీత, మేము ముగ్గురం వనవాసానికి వచ్చాము, ఇక్కడ తిరుగుతున్నాము,
ఇంత పెద్ద అడవిలో ఇలా ఒంటరిగా ఉన్నావు, నువ్వు అసలు ఎవరు అని అడిగేసరికి ఆ పక్షి అక్కడి నుంచి కిందికి దిగి వచ్చి చెప్పింది. ఆ పక్షి విచిత్రంగా మానుష్య భాషలో మాట్లాడింది రాముని చూడగానే. చాలా సంతోషం రామా, నేను చూశాను. నేను నీ తండ్రి దశరథుడికి నేను మిత్రుణ్ణి. నా పేరు జటాయు. నేను ఆ ఆకాశంలో ఉండే గ్రద్దల్లో ఒకటి, కానీ దివ్యత్వం ఉన్న గద్ద, మామూలు కాదండి. చాలా దివ్యత్వం అంటే చాలా ఒక మామూలు మనం చూసేదాంటిది కాదు అని తన గురించి తను చెప్తాడు. చెప్తే వెంటనే ఎప్పుడైతే నేను మీ తండ్రి దశరథుడికి మిత్రుణ్ణి అని చెప్పగానే రాముడు లక్ష్మణుడు వెళ్ళి నమస్కారం చేసి దాన్ని ఇలా నిమిరారు. ఎందుకంటే తండ్రి అంటే వీళ్ళిద్దరికి అతి ఇష్టం కదండి కదా. అందుకనే తండ్రి మిత్రుడు అంటే తండ్రిని చూసిన అలాగే అనిపిస్తుంది కదా. ఇప్పుడు మనకు కూడా అంతే చూడండి, మన నాన్నగారు వాళ్ళతో పనిచేసిన వాళ్ళు ఎవరైనా అమ్మా అని ఇట్లా మీ నాన్నగారికి స్నేహితుడిని అంటే మనం తెలియకుండా దగ్గరగా వెళ్ళి ముందర నమస్కారం చేసేస్తాం. ఎందుకంటే నాన్నగారిని చూసిన ఆ భావన వస్తుంది కదా. అలాగే ఈయనకు కూడా రాముడికి లక్ష్మణుడికి అలాగే అనిపించింది. అంతవరకు దూరంగా అనుమానంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పక్షిని ఇలా చేతులతో నిమిరారు. ఆ పక్షి వెంటనే ఇలా రెక్కలతో వాళ్ళని దగ్గరికి తీసుకుని చెప్పింది, నేను ఇలా నా తండ్రి నేను కలిసి దేవదానవ యుద్ధం కలిసి చేశాం. రాక్షసులకి తర్వాత దేవతలకి యుద్ధం అయినప్పుడు మమ్మల్ని సాయం కోసం పిలిచారు. అప్పుడు మీ నాన్న వచ్చాడు, నేను వెళ్ళాను. వెళ్ళి మీ ఇద్దరం యుద్ధం చేశాం. అప్పుడు దేవతలు గెలిచారు. అప్పుడు నేను మీ నాన్న స్నేహితులం అయ్యాము. చాలా మంచివాడు, చాలా చక్కగా ఉండేవాడు మీ నాన్న అని చెప్పి తర్వాత ఇవన్నీ చెప్పారు. తర్వాత ఇంకానేమో ఇంకా ఆయన పుట్టుపూర్వోత్తరాలని చెప్పాడు. అంటే మీరెవరు, మీ తల్లిదండ్రులు ఎవరు అట్లా అడగలేదు, ఎందుకంటే పెద్దవాడని అడగలేదు రాముడు. కానీ ఆయన చెప్పడం మొదలెట్టాడు. చెప్పి ప్రజాపతుల ప్రారంభం నుంచి మొదలెట్టాడు ఆయన. ఇది ఒకటి రామాయణంలో ఏంటంటే మనకి మధ్యలో అలాగా పాతవన్నీ చెప్తూ ఉంటారు. ప్రజాపతులు, బ్రహ్మ నుంచి ప్రజాపతులు ఎలా పుట్టారు, ఆ తర్వాత ఎలా వచ్చింది అన్ని, సృష్టి ఎలా మొదలైంది అవన్నీ చెప్పిన తర్వాత అప్పుడు చెప్పారు 10 మంది బ్రహ్మ నుంచి 10 మంది ప్రజాపతులు పుడతారు. అక్కడి నుంచి సృష్టి ప్రారంభం అవుతుంది. అందులో ఒకడు కశ్యపుడు. ఆ ప్రజాపతులలో ఒకరు కశ్యపుడు. ఆ కశ్యపుడికి అనేక మంది భార్యలు ఉన్నారు. అందులో దక్ష ప్రజాపతి ఇంకొక ప్రజాపతి. ఒక ఆయన కశ్యప ప్రజాపతి, ఇంకొక ఆయన దక్ష ప్రజాపతి. దక్ష ప్రజాపతికి కుమార్తెల్లో ఈయన కశ్యపుడు కొంతమందిని వివాహం చేసుకున్నాడు. అలాగా కశ్యపుడు మనువు అనే ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు. మనువు అనే ఆవిడ్ని వివాహం చేసుకుంటే అక్కడి నుంచి మనువు పిల్లలందరూ మానవులు. మనం కశ్యపుడు, అందుకని మనకి పూర్వుడు ఎవరు, కశ్యపుడు, మనువు అంటే స్త్రీ, ఆవిడ వాళ్ళ పిల్లలు. తర్వాత కశ్యపుడికి ఇంకొక భార్య పేరు వినత. ఈవిడ ఈ దక్షుడి కూతురే. కశ్యపుడికి ఇంకొక భార్య పేరు వినత. ఈ వినతకి 2 పిల్లలు, అరుణుడు, గరుడు. మన గరుడు ఉంటాడు కదా, ఆ గరుడు, అరుణుడు ఇంకొక ఆయన. ఈయననే అనూరుడు అంటారు. ఈవిడికి మొట్టమొదటి సంతానం కావాలని ప్రార్థిస్తే కశ్యప మహర్షికి నీకు దీర్ఘకాలం ఉండేవాళ్ళు, బలవంతులుగా ఉండేవాళ్ళు పిల్లల్ని ప్రసాదిస్తున్నాను అంటాడు. అని తర్వాత ఆవిడకి గర్భం ధరించిన తర్వాత 2 గుడ్లు పుడతాయి. అంటే ఎగ్స్ అనమాట. 2 గుడ్లు, పెద్ద పెద్ద గుడ్లు పుడతాయి. పుట్టిన తర్వాత అవి ఎంతకి పగలవు, అందులోంచి ఏమీ రాదు. అలా పెడుతుంది. తర్వాత మిగతా అందరికీ పిల్లలు మామూలు పిల్లలు పుడతారు, ఈవిడికి రారు. అలా గుడ్లే ఉండిపోతాయి. అలా ఉండి ఎంత చూసి ఆవిడకి ఇంకా ఆతృత పట్టలేక ఏమైంది అనేసి ఒక గుడ్డుని పగలగొట్టేస్తుంది. అప్పుడు సగం శరీరంతో అందులోంచి ఒక దివ్య మూర్తి బయటకు వస్తాడు. ఒక పిల్లాడు చాలా అందంగా, చాలా గొప్పగా ఉంటాడు. కానీ ఇంకా పూర్తి శరీరం ఆయనకి ఇంకా అవ్వలేదనమాట. లోపల ఫామ్ వచ్చి పైకి వచ్చి తల్లిని చూసి కోపిస్తాడు. నేను పూర్తిగా అవ్వకుండా నీకు అంత తొందర ఎందుకు, నువ్వు పడ్డావు, నీ వల్ల నేను ఇలా సగం శరీరంతో ఉండాల్సి వచ్చింది. ఆయనకి ఇంకా కాళ్ళు అవి ఫామ్ అవ్వవు, అంతవరకే అవుతుంది అని వెంటనే పైకి వచ్చి అప్పుడు కశ్యప మహర్షి ఆయన ఏం చేస్తాడంటే సూర్యుడికి సారథిగా నియమిస్తాడు. అంటే ఇప్పుడు మనం చూస్తున్న సూర్య భగవానుడికి ఈయనని సారథిగా నియమిస్తాడు, రథ సారథిగా ఉంటాడు. ఈయన పేరు అరుణుడు. మనం అందుకే చూడండి, సూర్యుడు పొద్దున్నే ఉదయించినప్పుడు అరుణోదయం అయింది అంటాం. అరుణుడు అంటే ఇక్కడ ఏంటంటే మొట్టమొదట సూర్యుడు వచ్చినప్పుడు ఫస్ట్ సారథి వస్తాడు, తర్వాత సూర్యుడు వస్తాడు కదా రథం. కాబట్టి అరుణోదయం అయితే అరుణ అంటే మనకి అదే మనకి అరుణాం తరుణాం కరుణాం తరంగితాక్షంలో కూడా మనం లలితలో చెప్పుకుంటాం. ఒకలాంటి ఆరెంజ్ కలర్ అలా ఫస్ట్ వస్తుంది చూసారా, అది అరుణ వర్ణం, అది అరుణోదయం. అలా వచ్చినప్పుడు మొట్టమొదటి అరుణుడు వస్తాడు, తర్వాత సూర్యుడు వస్తాడు. ఆ అరుణుడికి సేని అనే భార్య.
శ్యేని. ఆ శ్యేనికి అరుణుడికి ఇద్దరు పిల్లలు. కొంచెం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదట కశ్యపుడు వినత. వాళ్ళిద్దరికీ అరుణుడు గరుత్మంతుడు. ఓకే, అరుణుడు గరుత్మంతుడు. అరుణుడికి శ్యేని అనే భార్య. ఆ శ్యేని వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు. వాళ్ళిద్దరు ఎవరంటే సంపాతి జటాయు. ఆ రోజుల్లో మనం అంటే సృష్టి మొదలు కాబట్టి వీళ్ళకే పక్షులు, వీళ్ళకే పాములు, వీళ్ళకే ఇంకొక రకం జంతువులు, తర్వాత అన్ని పక్షులు అంటే రకరకాలుగా పుట్టాయి. కాబట్టి ఇక్కడ మనం ఆశ్చర్యపోక్కర్లేదు. కాబట్టి అరుణుడు శ్యేనికి సంపాతి జటాయువు పుట్టారు. ఈ జటాయువే ఈయన అనమాట. ఈయన చెప్పాడు ఇలాగా నేను ఈ విధంగా మా తల్లి తండ్రి వీళ్ళిద్దరు అని చెప్పాడు. కాబట్టి అది వీళ్ళకి అర్థమైంది, ఇది దివ్యత్వం ఉన్న పక్షి అంతే కదండి. అరుణుడు అంటే అక్కడ ఉండే ఆయన దివ్య మహానుభావుడు గరుత్మంతుడి తమ్ముడు, అలాగా ఆయనకి పిల్లలు. బహుశా ఆ భావం మరి ఎంత అయిన అవతారం మారినా రాముడికి తెలియదండి. గరుత్మంతుడు అంటే ఆయన వాహనం. బహుశా ఇది నా ఉద్దేశం సుమా. అందుకే దగ్గరగా వెళ్ళి మరింతగా నిమిరాడేమో దాన్ని. ఎందుకంటే ఆయన తన వాహనం గుర్తొచ్చి ఉంటుంది. వాళ్ళకి చుట్టమేగా, మరి ఆయనకి పెదనాన్న కదా అని నిమిరి అలా కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పాడట ఆయన జటాయువు, నేను మీకు గనక సమ్మతమైతే, మీరు ఒప్పుకుంటే నేను మిమ్మల్ని మీ ఎక్కడుంటే అక్కడ మిమ్మల్ని నేను రక్షిస్తూ ఉంటాను. ఎందుకంటే ఈ చుట్టుపక్కల చాలా మంది రాక్షసులు సంచరిస్తూ ఉంటారు, క్రూర మృగాలు కూడా తిరుగుతూ ఉంటాయి. మీరు అప్పుడు రాముడితో చెప్తున్నాడు, మీరు లక్ష్మణుడు మీరిద్దరూ కనుక దూరంగా వెళ్తే సీతమ్మ ఒక్కరితే ఉంటే కనుక నేను రక్షిస్తాను అని చెప్పాడు. అసలు ఆ మాట ఎందుకు అన్నాడు? ఎందుకు అంతవరకు ఎప్పుడు రాముడు లక్ష్మణుడు సీతను ఒంటరిగా వదిలి వెళ్ళింది లేదు. ఇన్ని సంవత్సరాలలో ఎవరో ఒకళ్ళు ఉంటూనే ఉన్నారు. ఈ మాట ఎందుకు వచ్చింది జటాయువు? అది చెప్పాను కదా, రామాయణ రహస్యాలు తెలియకుండా అలా వచ్చేస్తూ ఉంటాయి వాళ్ళ నోట్లోంచి. ఆ మాట భవిష్యత్ దర్శనం అంటారు చూసారా, అదనమాట. వెంటనే అప్పుడు రాముడు అన్నాడు, సరే ఇంకా సీతమ్మ రక్షణ బాధ్యత నీదే అని రాముడు అన్నాడు. వెంటనే ఆయన సరే ఇక్కడ పక్కన గోదావరి తీరంలో మీరు చక్కగా నిర్మించుకోండి ఆశ్రమం అని చెప్పాడు జటాయు. ఆయనకి నమస్కరించి వీళ్ళు అక్కడి నుంచి బయలుదేరారు. ఈ రామ సేవలో తరించుకోవడానికి జటాయు వచ్చిన క్షణాలు చూసారా. అది రాముడి సేవలో తరించడం అంత తేలిక కాదండి. ఊరికి మనం మాట అనుకోవడానికే అంత ఇదిగా ఉంటుంది. ఆయనకి అంత పెద్దవాడుగా ఉన్నాడు, అన్నేళ్ళు బతికాడు. ఇక ఆయన సేవలో ఆయన జీవితం తరించుకోవడానికి ఆయనకి ఎంత అదృష్టం, మంచి అవకాశం దొరికింది. సరే అప్పుడు ఇదంతా రావణ సంహారం వైపు మనం మెల్లిమెల్లిగా అడుగులేస్తున్నాం. అది అవతార ప్రయోజనం. ఇంకా పంచవటి చేరారు. చేరిన తర్వాత అక్కడ చాలా అద్భుతంగా ఉంది ఆ చోటు. ఆయన అగస్త్యుడు చెప్పినట్టు ఒకవైపు గోదావరి ప్రవహిస్తోంది, ఇంకోవైపు అద్భుతంగా మనకి ఏదో పెయింటింగ్స్ లో చూసినట్టు కొండలు ఉన్నాయి, చక్కటి అడవి, పక్షులు, తర్వాత చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంది. అక్కడ ఆశ్రమం కట్టాలి అని అనుకున్నారు ఇద్దరు రామ లక్ష్మణుడు. నువ్వు కట్టేరా లక్ష్మణ అని చెప్పాడు. అంటే లక్ష్మణుడు వెంటనే రాముడి దగ్గరికి అన్నాడు, అలా కాదన్నయ్య, మీ ఆజ్ఞ ఇవ్వండి, ఎక్కడికి మీరు చూపించండి, ఆ చోట కడతాను, అంతేకాని నా దానికి మీరు వదలొద్దు, మీరే చెప్పండి అన్నాడు. అప్పుడు స్థలాన్ని రాముడు ఎంచాడు. ఎలా ఎంచట? ఉత్తినే ఏదో చూసి ఇక్కడ బాగుందని ఎంచుకోవడం కాదు. దీనికి 4-5 వాళ్ళ పారామీటర్స్ ఉంటాయి. ఏంటంటే ఒకటి, పక్కన జలాశయం ఉండాలి, ఏదో ఒకటి నీరు. అంటే ఇప్పుడు గోదావరి ఉంది వీళ్ళకి అదృష్టవశాత్తు, సో గోదావరి ఒడ్డు. తర్వాత చుట్టూత ఫల వృక్షాలు, తర్వాత పూలు పూసే వృక్షాలు ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి ఆహారం మరి అవే కదా, కందమూలాలు, లేకపోతే ఫలాలు, పువ్వులు కావాలి పూజలకి వాటికి. తర్వాత సమిదలు దర్భాలు వాళ్ళకి దొరకాలి. వాళ్ళు నిత్య అగ్నిహోత్రులు, రోజు అగ్నిహోత్రం ఉంటుంది, వాళ్ళకి పూజలు ఉంటాయి. కాబట్టి సమిధలు దర్భాలు దొరకాలి. ఇక స్థలం చదునుగా ఉండాలి, అంటే ఇలా ఫ్లాట్గా ఉండాలి. ఇలా కొండల్లో పైన ఏదో అలాంటి చోట కట్టుకోవడానికి లేదు, ఎందుకంటే వాళ్ళకి ఎక్కడం దిగడం అంత కష్టం. ఇలా ఫ్లాట్గా ఉండాలి కదా, అలాంటప్పుడే పర్ణశాల కట్టాలి. ఇవన్నీ చెప్పాడు రాముడు. చూసి అవన్నీ ఎంచి ఫలానా చోటని చూపించాడు. చెప్తే అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు, అన్నయ్య నువ్వు వదిన విశ్రమించండి, నేను చేస్తాను. లక్ష్మణుడికి ఎలా వచ్చండి ఇల్లు కట్టడం, ఆశ్రమం? అంటే రాముడు లక్ష్మణుడు ఇద్దరు వాళ్ళ విద్యలు అభ్యసించేటప్పుడు వాళ్ళు 64 కళలు నేర్చుకున్నారు. ప్రతిదీ నేర్చుకున్నారు. వాళ్ళకి సంగీతం, నృత్యం దగ్గర నుంచి ఆ రోజుల్లో క్షత్రియులు అన్ని ప్రతిదీ నేర్చుకునేవాళ్ళు. అలా నేర్చుకున్నప్పుడు వీళ్ళు, అందుకే అంతకు ముందర కూడా చూసారా మీరు, లక్ష్మణుడు వీళ్ళు నది దాటాలి అంటే అప్పటికప్పుడు అక్కడ దొరికిన చెక్కలతో నావ చేశాడు. ఎలా చేశాడు? అతనికి ఏంటి గూగుల్ ఓపెన్ చేసేసి ఎలా చేయాలని చేశాడా? కాదుగా, వాళ్ళకి ముందరే నేర్చుకున్నారు అలాంటివన్నీ. వాళ్ళు ప్రతిదీ వచ్చు. కాబట్టి
పర్ణశాల నిర్మించడం కూడా వాళ్ళిద్దరికీ తెలుసు. తెలుసు కాబట్టి వాళ్ళకి వాస్తు శాస్త్రం తెలుసు. చూడండి, వాళ్ళ వాస్తు పూజ చేసిస్తారు ఇద్దరు. మరి వీళ్ళెలా చేశారు? వాళ్ళకి వచ్చు, అన్నీ నేర్చుకున్నారు కదా. అలాగా వాళ్ళు వెంటనే ఆయన నేను అక్కడ నిర్మిస్తాను అని చెప్పాడు. వీళ్ళిద్దరు విశ్రమిస్తూ ఉంటే ఆయన వెళ్ళాడు. వెళ్ళి అక్కడి నుంచి నదీ తీరం నుంచి ఒక మట్టి తవ్వి తీసుకెళ్ళి దాంతో గోడల్లాగా చేసి పెద్ద పెద్ద అక్కడ వెదురు బ్యాంబూవి ఉంటాయి కదా, పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి, వాటిని కొట్టి తీసుకొచ్చి దానిలోంచి కొంత బొంగుల్లాగా తీసి వాటితో ఈ తర్వాత ఈ మట్టితో కట్టి వాటి మీద అవన్నీ పెట్టి పైన లేత కొమ్మలు తీగలు వచ్చేటట్టు పైన దర్భలు పరిచాడు, రిల్లు గడ్డి పెట్టాడు, మళ్ళీ ఆకులు కప్పాడు, ఎందుకంటే మళ్ళీ చల్లగా ఉండడానికి చేసి బలంగా ఉండాలి అది కదా. లోపలికి వెళ్ళినా మళ్ళీ గాలికి దానికి తట్టుకోవడానికి వానకి అలా ఉంచేలా ఉంచి అందంగా ఉండేలా చూసి చక్కగా చదునుగా లోపల ఉండేలా చూసి అంత అద్భుతంగా తయారు చేశాడు. చేసి పక్కన రాముడు కూర్చోవడానికి ఒక ఎత్తుగా, తర్వాత అమ్మవారి సీతమ్మవారి ఏదో వండడానికి ఆవిడకి వీలుగా ఒక చోట, ఆయన ధ్యానం చేసుకోవడానికి ఒక చోట, ఎందుకంటే ముఖ్యం ధ్యానం. తర్వాత వాళ్ళు యజ్ఞాలు అవి యాగాలు చేసుకుంటారు దానికి తగ్గట్టు. తర్వాత చుట్టుపక్కల ఋషులు వస్తే వాళ్ళు కూర్చోవడానికి మాట్లాడడానికి మళ్ళీ కుర్చీలు అవే ఉండవు దానికి. అలా అంతా కొన్ని గంటల్లో అత్యద్భుతంగా చేసేసాడు లక్ష్మణుడు. చేసిన తర్వాత అక్కడ ఇంకా ఏం చేశాట, రాముడిని సీతని రమ్మని తను గబగబా వెళ్ళి పువ్వులు పళ్ళు కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఎందుకంటే వీళ్ళు వాస్తు పూజ చేయాలి. అది చూసేసి రాముడు ఆశ్చర్యపోయాడు. ఎంత అద్భుతంగా చేసావు లక్ష్మణ, ఎంత అందంగా ఉందో అన్నాడు. అంటే అన్నయ్య వదినారంటే మీ ఇద్దరు మనం వాస్తు పూజ చేయాలి. వాళ్ళకిద్దరికి తెలుసు ఎలా చేయాలి. చక్కగా లోపలికి వచ్చారు వాళ్ళిద్దరు, గృహప్రవేశం చేసి వాస్తు పూజ చేశారు. చేసిన తర్వాత శాంతి కర్మలు కొన్ని ఉంటాయి. అంటే ఆ స్థలంలో ఉండడానికి ఆ స్థలానికి కూడా శాంతి చేయాలి. ఆ శాంతి చేసి అప్పుడు వాళ్ళిద్దరు లోపలికి ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత సీతాదేవి కూడా మురిసిపోయింది. అంటే అంతవరకు ఏంటి, వాళ్ళు అన్ని తిరుగుతూ ఉన్నారు. ఈ ఒక చోట 10 నెలలు, ఇంకో చోట ఒక 2 సంవత్సరాలు అట్లా ఉండి తిరిగి వచ్చారు. ఇప్పుడు తమది అంటూ ఒక ఇల్లు కదా కట్టుకున్నారు. అలా అంతకుముందర చిత్రకూటంలో ఉండేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడే చూసేసరికి వెంటనే రాముడు అన్నట్ట, లక్ష్మణ నువ్వు ఎంత బాగా కట్టావు, నన్ను ఒక తండ్రిలాగా చూస్తున్నావురా, నువ్వు నాకు తండ్రివా లేకపోతే తమ్ముడువో అర్థం కావట్లేదు అని చాలా ఆనందపడిపోయాడు. ఎందుకంటే నాకు అసలు ఆయన లేని లోటే కనిపించట్లేదు, నువ్వే నన్ను ఇంతలాగా నువ్వు రక్షించుకుంటున్నావు, నన్ను నా వెంబడి నువ్వు వస్తున్నావు, ఇంత సేవ చేస్తున్నావు ఇన్ని సంవత్సరాల నుంచి అంటూ చెప్పాడు. చెప్పి ఇక్కడ ఎందుకంటే పైగా చెప్పాట, భావజ్ఞుడు, కృతజ్ఞుడు, ధర్మజ్ఞుడివి నువ్వు అని 3 లక్షణాలు చెప్పాడు ఇక్కడ. ఇది తండ్రికి ఉండే లక్షణాలు నీలో కూడా ఉన్నాయి. అంటే ఏంటిట భావజ్ఞుడు అంటే రాముడి మనస్సు ఏంటో గ్రహించి ఆ విధంగా పర్ణశాల నిర్మించాట. అంటే రాముడికి ఎలా ఒక్కొక్కరికి మనకి ఇల్లు ఒక్కొక్కలా ఉంటే ఇష్టం కదండి. కొంతమందికి రాగానే ఏదో లోపల ఇలా ఉండాలి, లేకపోతే ఇంకేదో పువ్వులు ఉండాలి, లేకపోతే చెట్లు ఉండాలి, లేకపోతే ఇంకొకరికి రాగానే ఇలా పెద్ద పెద్ద పెయింటింగ్ ఉండాలి, ఇవి ఏవేవో రకరకాలు ఉంటాయి. అలాగా రాముడికి ఎలా ఇష్టమో అలా చేశాడు. తర్వాత కృతజ్ఞుడు అంటే ఇక్కడ కృతజ్ఞత అని కాదు, వేదాల్లో శాస్త్రాల్లో ఎలా చెప్పిందో అలాగా. అంటే ఇప్పుడు చూడండి, ఈ వైపే తలుపు ఉండాలి, ఈ వైపే కిటికీ ఉండాలి అని కొన్ని మనకి ఉంటాయి. అలాగే ఈ వైపు యజ్ఞశాల ఉండాలి, ఈ వైపు దేవుడికి మనం పూజ చేయాలి కదా, అవన్నీ. తర్వాత ధర్మజ్ఞుడు, ఇక్కడ ధర్మజ్ఞుడు అంటే ఏంటంటే రాముడి ఆనందాన్ని తన ఆనందంగా భావిస్తాడు. ఇలా చేసేది కేవలం తండ్రి మాత్రమే చేయగలడు కదా. పిల్లల ఆనందమే తన ఆనందం అనుకుంటాడు. పిల్లలకి ఏం కావాలంటే అది, తర్వాత తన స్వార్థం లేకుండా వాళ్ళ కోసమే చేయడం, వాళ్ళ భావాలు పిల్లలకి మనస్సులో అర్థం చేసుకుని వాళ్ళకి ఏం కావాలో ఆలోచించి వాళ్ళకి అది మనం కొనిపెడుతూ ఉంటాం. అలాగా ఒక దశరథుడిలాగే ఉన్నావు నువ్వు నాన్న, నాకు దశరథుడిని తండ్రిని ఎక్కడా నేను ఇదవ్వట్లేదురా, ఆయన్ని నాకు లేడు అని భావన రానికుండా చేస్తున్నావు, ఎంత చక్కగా నాకు చేస్తున్నావు అని అప్పుడు అన్నట్ట. 2 చేతులు చాపి నీకు నేను ఇది ఇచ్చే నీకు బహుమానం ఏంటంటే ఇది నా పరిష్వంగం అంటూ దగ్గర తీసుకుని ఆలింగనం చేసుకున్నట్ట లక్ష్మణుని. అది ఆయనకి ఇచ్చిన బహుమానం. అంటే తనని తాను అర్పించుకోవడం. భగవంతుడికి ఎప్పుడైనా సరే తృప్తి పరిచాం అనుకోండి, మనం ఆయన్ని నిర్మలమైన భక్తితో మనం నిజంగా ఆయన్ని ధ్యానిస్తే భగవంతుడు తనని తానే మనకి సమర్పించుకుంటాడు. అది ఇక్కడ మనకి చూపిస్తున్నాడు అనమాట. అదే ఆలింగనం, జీవ బ్రహ్మైక్యం అంటాం కదా, అలాంటిది. ఇది ఇంత అత్యద్భుతంగా ఆయన చేశాడు. ఇక్కడ పెద్దవాళ్ళు చెప్తారు, పర్ణశాల విశాలంగా, రమ్యంగా, తర్వాత అందంగా, చాలా అందంగా ఉంది అని రాశారు. కాబట్టి అందులోకి ఎవరు వచ్చారు? రాముడు, సీత వచ్చారు. ఇలాంటి మనం కూడా లక్ష్మణుని లాగా మన హృదయంలో పర్ణశాల కట్టుకుంటే అందులో కూడా రాముడు, సీత వచ్చేస్తారండి.
కాబట్టి అది ఎలా ఉండాలి కాకపోతే విశాలంగా ఉండాలి. అలాగే కదా లక్ష్మణుడు కట్టాడు. అందుకని మన హృదయం కూడా మనం విశాలంగా పెట్టాలట. ఎందుకంటే సంకుచితంగా ఉండి మన స్వార్థంగా ఉంటే అప్పుడు హృదయం కుంచుకుపోతుంది. అందులో రాముడు ఉండలేడు. రాముడికి విశాలంగా హాయిగా ఉండాలి కదా. అందులో విశాలంగా ఉండాలంటే మంచి గుణాలు ఉండాలి. అంటే ప్రేమ, దయ ఇలాంటివన్నీ ఉండాలి. ఇక నిర్మలంగా ఉండాలి. రమ్యత్వం అంటే నిర్మలత్వం ఉండాలి. అంటే ఏంటంటే అది కేవలం అది మనకు కనిపించడం కాదు, అవతల వాళ్ళకి కనిపించాలి. వీళ్ళు నిర్మలంగా ఉన్నారు, మంచిగా ఉన్నారు అని అందరినీ తృప్తిపరిచేలా ఉండాలి. ఇక అందంగా, ఆహ్లాదంగా ఉండాలి. మనం ఆహ్లాదంగా ఉండాలి, అవతల వాళ్ళకి ఆహ్లాదంగా అనిపించాలి. ప్రశాంతంగా ఉండాలి. అంటే ఇది చెప్పాను కదా, ఈ ద్వంద్వాలు ఉండకూడదు. అప్పుడు సీతారాములు వచ్చి మన హృదయంలోనే ఉంటారు. ఇది కూడా పర్ణశాలే. ఈ పర్ణశాలలో సీతారాములు ఉండాలంటే మనం చేయవలసింది అది. కాబట్టి ఇలాంటి అందమైన పర్ణశాల లక్ష్మణుడు కట్టాడు కాబట్టి రాముడు వచ్చి అందులో ఉన్నాడు. అది ఇంకోటి కూడా చెప్తారు పెద్దవాళ్ళు. ఏంటంటే పంచవటి వాళ్ళు ఉన్న చోటు పంచవటి. పంచవటి అంటే ఏంటో కాదు, మానవ శరీరమే పంచవటి అంటారు. పంచకోశాలు మనలో ఉంటాయి. 5 కోశాలు మనలో ఉన్నాయి అంటారు. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. 5 కోశాలు కలిస్తే మానవ శరీరం అంటారు. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం. ఈ 5 కలిస్తే పంచవటి. ఇందులో జానకి, సీతాదేవి అంటే జీవుడు, లక్ష్మణుడు అంటే వివేకం, రాముడు అంటే పరమాత్మ. కాబట్టి జీవుడు ఏం చేస్తాడు? వివేకం సాయంతో పరమాత్మకి చేరువలో ఉంటాడు కదా. అంటే సీత లక్ష్మణుడి సాయంతో రాముడి దగ్గరగా ఉంది కదా. అంటే జీవుడు, ఇక్కడ సీత అంటే జీవుడు అంటే మనం వివేకం సాయంతో పరమాత్మకి దగ్గరగా ఉంటాం. మన ఇది గనక సాయం లేదనుకోండి పరమాత్మకి దూరం అయిపోతూ ఉంటాం. కాబట్టి అలా ఉన్నారు అని పెద్దవాళ్ళ దానికి దొండికి సామ్యం చెప్తూ ఉంటారు. అలా వాళ్ళ ముగ్గురు హాయిగా ఆనందంగా అక్కడ గడుపుతున్నారు. పొద్దున్నే తెల్లవారుజామున లేవడం, వాళ్ళకి ఏదైతే విశ్వామిత్రుడు చెప్పాడు, కౌసల్య సుప్రజారామ అంటూ పొద్దున్నే నేర్పించి ఒక్కసారి నేర్పించాడు రాముడికి కదా, అది పట్టుకున్నాడు రాముడు. అప్పటి నుంచి అంతవరకు లేవలేదా అంటే లేచాడు. మధ్యలో చూడండి ఒక్కసారి ఇలా ఆదమర్చి పడుకునేసరికి గురువుగారు వచ్చి లేపాల్సిన పరిస్థితి. అంటే దారి చూపించాడు గురువుగారు. అప్పటి నుంచి ఇక తెల్లవారుజామున లేవడం, లేచి తన మిగతా అన్ని పనులు చేయడం ఇలా చేస్తున్నాడు. కాబట్టి అప్పుడు లేచి గోదావరిలో స్నానం చేసి లక్ష్మణుడు తెచ్చిన కందమూలాలు, ఫలాలు ఇవన్నీ తినడం, తర్వాత తపస్సులు, మీ చుట్టుపక్కల ఋషులు రావడం, వాళ్ళతో చర్చలు, ఇలా అత్యద్భుతంగా గడుస్తుంది. చెప్పాను కదండి, మంచి రోజులు, చక్కగా ఉన్న రోజులు చాలా త్వరగా అయిపోతాయి. కష్టాలు వస్తేనే మనకి అమ్మో ఇంత టైం పడుతుంది అనిపిస్తుంది. అలాగా సీతారాములకు కూడా చాలా అద్భుతంగా గడుస్తున్నాయి రోజులు. అనేక ఇతిహాస ప్రసంగాలు చేస్తూ ఉండేవారు. రాముడు లక్ష్మణుడు కూడా అంతే. మిగతా వాళ్ళు ఋషులు రావడం కూడా కాదు, అన్నదమ్ములు కూడా అనేక విషయాల గురించి మాట్లాడుకుంటూ ఆత్మ, పరమాత్మ ఇలా అన్ని చెప్పుకుంటూ ఉండేవారు. ఎప్పుడు లక్ష్మణుడు ఒక శిష్యుడిలాగే ఉండేవాడు. అన్నయ్య ఏదైనా సందేహం వస్తే అడగడం, చెప్పడం ఇలాంటివన్నీ ఉండేవి. అలాగా కొన్ని రోజులు గడిచిన తర్వాత మెల్లిగా హేమంత కాలం ప్రవేశించింది. అంటే చలికాలం ప్రవేశించింది. అంటే ఋతువులు మారుతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి. అది మార్గశిర మాసం వచ్చింది. అప్పుడు ఏంటి, ఎంత చలిగా ఉంటుందో కదా. అలాంటి చలిలో అసలు మంచు, బయటికి వెళితే ఏమి కనపడదు మనకి, అసలు విజిబిలిటీ 0 అంటూ ఉంటారు, ఫ్లైట్లు కూడా నడుస్తుండవు కదా. అలాంటి సమయంలో కూడా సీతారామ లక్ష్మణుడు పొద్దున్నే లేచి వాళ్ళు గోదావరిలో స్నానానికి బయలుదేరుతున్నారు. వాళ్ళది ఎప్పుడూ ఆపలేదు. వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్తూ ఉంటే రాముడు అన్ని చూపించి చెప్తున్నాడు, చూసావా ఎలా ఉందో లక్ష్మణ, సీత చూసారా ఆ మంచు ఎలా ఉందో, ఎంత అందంగా పడుతుందో అంటూ ప్రకృతి చూసి పరవశించిపోతున్నాడు. ఇది కూడా మనం రాముడిని చూసి నేర్చుకోవాలండి. ప్రకృతిని చూసి ఆనందించడం మనం మానేసి చాలా రోజులు అయిపోయింది కదా. బయటికి వెళ్ళడం లేదు, ఎందుకంటే మనం మన ఫ్లాట్స్లో ఉండిపోతాం. వాకింగ్ ఎప్పుడో లేట్గా మన అన్ని లేచి పొద్దున్నే ఎప్పుడో వెళతాం, అప్పుడు వెళ్ళి గబగబా వాక్ చేస్తాం, వచ్చేస్తాం అంతే. నిజానికి వెళ్ళి ఒక పక్షుల కూతులు విని, లేకుంటే మనం ఉన్నవే తక్కువ, ఉన్నది కూడా మనం అనుభవించడం మానేస్తాం. ఇది మనం రాముడి దగ్గర చూసి నేర్చుకోవాలి. మనం ఏదో బయటికి ఏదో వెళ్ళాం అనుకోండి, ఏవో హాలిడేకో ఎక్కడో ఏదో బయట ఉంటాం, ఉన్న చోట ఏం చేస్తాం, బయటికి ఏదో వచ్చాం, అలసిపోయాం, నిద్రపోతాం, లేట్గా లేచేసరికి అంత అయిపోతుంది. అలాగా బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఈసారి తొందరగా లేవండి. ఎందుకంటే నిద్ర అనేది ఇంట్లో అయినా పోవచ్చు, ఇక్కడ మనం బయటికి వచ్చినప్పుడు ఒక హాలిడేకి ఒక చోటికి వెళ్ళినప్పుడు, బీచ్కో మరో చోటుకో వెళ్ళినప్పుడు తొందరగా లేచి బయటికి వెళ్ళి ప్రకృతిని ఆస్వాదిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో. మన ఇళ్లలో మనం చేయలేని పని బయటికి వెళ్ళినప్పుడు చేయొచ్చు.
అక్కడ వేరు, అక్కడ కొత్త రకం పక్షులు ఏమైనా ఉన్నాయా, కొత్త రకం పూలు ఉన్నాయా, పొద్దున ఎలా ఉంది, పక్కన నడవడం, అందరం కలిసి కబుర్లు చెప్పుకోవడం, బయటికి వెళ్ళడం, ఇది అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా రాముడిలో ఉండే లక్షణం అది. ఎక్కడికి వెళ్ళినా కొత్త చెట్టు లేదా కొత్త పిట్టలు అవన్నీ చూసి అలా ఆనందిస్తూ ఉంటాడు. అవన్నీ చూసి చెప్తున్నాడు, చూసావా ఎంత బాగుందో, ఇది తెలుసా నీకు, ఇది పుష్యమాసం, పైగా ఇప్పుడు కొత్త ధాన్యం వస్తుంది, అందుకని వీళ్ళందరూ పాయసం చేసి వాళ్ళు నైవేద్యం పెడతారు దేవుడికి అని చెప్తున్నారు. అంటే అప్పుడు కూడా ఇప్పుడు మనం సంక్రాంతికి చేసినట్టు ఆ రోజుల్లో కూడా పుష్యమాసంలో వస్తే కొత్త ధాన్యం ఈ పాయసం చేసుకోవడం, మనం పొంగల్ అంటూ చేస్తున్నాం, అవన్నీ అప్పట్లో కూడా ఉన్నాయన్నమాట. ఇలా చేస్తూ ఉంటే చూపిస్తున్నాడు, ఒక్కొక్కటి చూపించి చెప్తున్నాడు. అదిగో లక్ష్మణ చూసావా, ఆ పచ్చిక మీద చిన్న చిన్న నీటి బిందువులు ఎలా ఉన్నాయో, రాత్రి మంచు ఇంత పడిందనమాట దట్టంగా. చూడు, మనం అడుగులు పెడితే మన కాళ్ళకి ఇలా కాళ్ళు కడిగినట్టుగా నీళ్లు చూడు ఎలా వస్తున్నాయి, ఇదంతా పొద్దున పడిన మంచు అని సీతకు చూపిస్తున్నాడు. అలా ముగ్గురు వెళుతున్నారు, ఇంకా చీకటి చీకటిగా ఉంది. అప్పుడు చూపించాట ఒక ఏనుగు. ఆ ఏనుగు ఏంటి, బాగా దానికి దాహం వేసింది రాత్రంతా, అది వచ్చి నీళ్లు తాగాలి, తొండం పెట్టి నీళ్లు ఇలా తీసి గోదావరిలో తాగాలి. అది వచ్చి తొండం ఇలా పెడుతోంది, పెట్టేసరికి ఏంటి, ఆ చల్ల నీళ్లు దాని తొండానికి తగిలేసరికి ఇలా వెనక్కి తీసేస్తుంది, తీసి మళ్ళీ కూర్చుంటుంది, మళ్ళీ కాసేపు ఉన్న తర్వాత తొండం పెడుతుందిట. వెంటనే అంత ఇదిగా అనమాట, అలా తీసి ఇలా తీయడం, అలా అలా చేస్తుంది ఆ ఏనుగు. అంటే అంత చలిగా ఉంది. అలాంటి చలిలో సీతారామ లక్ష్మణులు అక్కడికి వచ్చారు స్నానం చేయడానికి. తర్వాత ఎంత చల్ల గాలులు వీస్తున్నాయంటే రాత్రిళ్ళు ఎక్కువగా ఉంటాయి. చూసారు కదా, మనకి చలికాలం అంటే రాత్రిళ్ళు ఎక్కువ ఉంటాయి, పగలు తగ్గిపోతూ ఉంటుంది. మధ్యాహ్నం అమ్మయ్య కాస్త ఎండొచ్చింది, హాయిగా ఉంటుంది అనిపిస్తుంది. అలాంటి రాత్రులు ఇంకా ఏం చేశాయి, చుట్టుపక్కల ఇంకా చూపిస్తున్నాడు రాముడి, చూడండి ఆ పిట్టలు చూడండి అని. ఆ పిట్టలు రోజు పొద్దున్నే వచ్చి పక్షులు, మీరు గమనించారో లేదో, చాలా పక్షులు పొద్దున్నే వెళ్ళి స్నానం చేసేస్తాయి. ఎక్కడ ఎంత చిన్న నీళ్లు ఎక్కడైనా పైన ఉన్నా సరే, వర్షం పడిన నీళ్లు అలాంటి చోట వెళ్ళి ముందర స్నానం చేసేస్తాయి, ఒకసారి మునిగి లేస్తూ ఉంటాయి. అవి చేయడానికి ఇబ్బంది పడుతున్నాయి, అంతవరకు వచ్చి స్నానం చెయ్యాలా వద్దా అని ఆలోచన, ఎందుకంటే నీళ్లు అంత చల్లగా ఉంది. అలా చూస్తూ ఉంటే అవన్నీ చూపిస్తున్నాడు రాముడు, చూడు ఎంత అందంగా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో అంటూ. ఆ రాముడి ద్వారా వాల్మీకి మహర్షి అంత అత్యద్భుతంగా ఋతు వర్ణన చేశారు. చేసిన తర్వాత ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళ స్నానానికి వెళ్ళి అమ్మో చల్ల నీళ్లు చేయాలి అని ఆలోచించట్లా, వెంటనే స్నానం చేయడానికి సిద్ధమయ్యి చేయడానికి వెళుతున్నారు. ఇప్పుడు లక్ష్మణుడు మాట్లాడుతుంటే లక్ష్మణుడికి ఎందుకో భరతుడు గుర్తొచ్చాడు. అప్పుడు అన్నట్టు, అన్నయ్య మనం వచ్చి ఇలా ఇద్దరం ఇక్కడ చేస్తున్నాము, మనలాగే భరతుడు కూడా ఆయన వనవాస దీక్ష తీసుకున్నాడు కదా, వాళ్ళు కూడా అతను నగరంలో లేకుండా నగరం బయట ఉంటానన్నాడు భరతుడు. శత్రుఘ్నుడు ఎలా చేస్తున్నాడో పాపం, అతను కూడా చలికి ఇలా ఉంటుంది, అక్కడ మన వైపు మరీ చలి, అయోధ్య నగరం వైపు అతను పాపం పొద్దున్నే లేచి చేస్తూ ఉంటాడు, భరతుడు ఎలా ఉన్నాడో అని. ఎంత సుకుమారుడు భరతుడు, ఎంత మంచివాడైనా సరే చూడు, అందరికీ అంటారు ఎప్పుడు ఆ మగపిల్లలకి తల్లి పోలిక వస్తుందని, కానీ ఏమిటో భరతుడికి తల్లి పోలిక రాలేదు సుమా, నాన్నగారు లాగే ఉంటాడు కానీ ఏంటో కైకమ్మ పోలిక రాలేదు అన్నాడు. ఎవరు, లక్ష్మణుడు. అంటే వెంటనే రాముడు అన్నాడు, లక్ష్మణ తల్లి గురించి మాట్లాడకు, చెడ్డగా మాట్లాడకు, నువ్వు భరతుడి గురించి చెప్పు, నేను వింటా, తల్లి గురించి కైకేయి గురించి ఏమీ చెప్పదు నువ్వు అన్నాడు. ఎందుకంటే ఆయన ఒప్పుకోడండి అలాగా, తల్లిని దూషించడం, తల్లి గురించి మాట్లాడడం, చెడుగా చెప్పడం అలాంటివి నచ్చవు. ఇది రాముడికి ఇష్టం లేని పని. మనం రాముడు అంటే మన వైపు చూడాలంటే మనం కూడా ఇదే చేయాలి. రాముడికి ఇష్టం లేని పనులు మనం చేయకూడదు, చేస్తే రాముడిని మనం వైపు చూడదు కదా, మొహం తిప్పేసుకుంటాడు. లక్ష్మణుడిని కూడా హెచ్చరించాడు, లక్ష్మణ ఇలా చెయ్యొద్దు, నువ్వు అలా తల్లి గురించి మాట్లాడు, పొద్దున్నే లేచి మంచిగా చక్కగా వెళ్ళి మనం ఇలా ఇంత చక్కగా ప్రకృతిని చూస్తున్నాం, ఇప్పుడు ఎందుకు నెగిటివ్ మాటలు కదా, తల్లి గురించి ఇలా ఆవిడిలాగా ఎందుకు, అవన్నీ చక్కగా మంచిగా మాట్లాడుతూ వెళదాం, ఇలావన్నీ నువ్వు మాట్లాడద్దు అని చెప్పాడు. అప్పుడు ఇంకా లక్ష్మణుడు ఏమని లేదు, సరే ఎప్పుడు కలుస్తామో మనందరం, రాముడు అన్నాడు. వెంటనే ఆయన మనసు కూడా అయ్యొచ్చి మీదికే, నలుగురం మళ్ళా ఎప్పుడు కలిసి ఉంటామో మన నలుగురు అన్నదమ్ములం, చక్కగా ఎంత చక్కగా కబుర్లు చెప్పుకునే వాళ్ళం, ఎంత బాగా ఇదిగా ఉండేది. వాళ్ళిద్దరు అక్కడ ఉండిపోయారు 14 ఏళ్ల నుంచి, మనం వాళ్ళకి 13 ఏళ్ళు అప్పటికే అవడానికి వస్తున్నాయి, 13 ఏళ్ల నుంచి దూరంగా ఉన్నాం అలా అని అనుకుంటున్నారు. అనుకుని వెంటనే సీతారాములు స్నానం చేయడానికి వెళ్ళి వాళ్ళు స్నానం చేశారు. ఈయన లక్ష్మణుడు ఆయన ధోవతి అది తీసి వెనకతలా వస్తున్నాడు. వస్తుంటే ముగ్గురు అక్కడ తర్పణాలు అవి ఇచ్చి సూర్యుడిని స్తుతించి ఇంకా సూర్యోదయం అవుతోంది, ముగ్గురు వస్తున్నారు. వస్తూ ఉంటే ఇక్కడ వాల్మీకి అంటారు, ఇక్కడ రాముడు సీతాదేవితో కలిసి వస్తున్నాడు, వెనకాతల లక్ష్మణుడు వస్తుంటే అది ఆయనకి పార్వతీదేవితో ఉన్న శివుడు నందీశ్వరుడితో కలిసి వచ్చినట్టుగా అనిపించింది అని.
అత్యద్భుతమైన వర్ణన చేస్తారు ఇక్కడ. జగామతాం పంచవటీం స లక్ష్మణో రిపూన్ దిదక్షన్ శలభా నివానలహ అంటారు. అంటే ఏంటంటే అంత అద్భుతంగా అలా వస్తుంటే, సారీ, ఆ విధంగా వాళ్ళు అంత అద్భుతంగా కృతాభిషేకస్య రరాజరామః సీతాద్వితీయ సహలక్ష్మణేన కృతాభిషేకో గిరిరాజపుత్ర్య రుద్రస్స నంది భగవానివేశః అన్నారు. అంటే అలా వస్తూ ఉన్నప్పుడు ఎలాగంటే ఆయన శ్రీరామచంద్రమూర్తి, ఈయన సీతాదేవి, లక్ష్మణుడు ముగ్గురు వస్తూ ఉంటే పార్వతీదేవితో వస్తున్న పరమేశ్వరుడు నందీశ్వరుడి మీద వచ్చినట్టుగా ఆ విధంగా కనిపించాట. అంటే ఇక్కడ చెప్పడం ఏంటంటే విష్ణుమూర్తికి తర్వాత ఈయనకి ఇద్దరికి ఏమి భేదం లేదు, ఇద్దరు ఒకటే, విష్ణుమూర్తి శివుడు ఇద్దరు ఒకటే అని, ఇద్దరు ఒకేలా కనిపిస్తున్నారు ఆయనకి. ఆ విధంగా చెప్పాడు. వచ్చారు మళ్ళా వాళ్ళు అని దైనందిక కార్యక్రమాలు అయ్యే కూర్చున్నారు, ఋషులు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఈ విధంగా నడుస్తున్నాయి. ఒకరోజు వీళ్ళందరూ ఇలాగ కబుర్లు ఆడుకుంటూ కూర్చున్న సమయంలో ఉన్నట్టుండి ఒక రాక్షసి వాళ్ళ ఆశ్రమంలోకి ప్రవేశించింది. ఇక్కడ సుఖంగా ఉండి ఇంకా అయిపోతుందేమో, ఇక్కడికి వెళ్ళిపోతారేమో, రామాయణం ఇంతవరకు ఇంకా బాగానే ఉంది అనుకున్న సమయంలో ఒక స్త్రీ ప్రవేశించి రామాయణాన్ని మలుపు తిప్పుతోంది. యదృచ్ఛయ అన్నారు ఇక్కడ వాల్మీకి మహర్షి. యదృచ్ఛయ అంటే దైవాజ్ఞతో కథ మలుపు తిరుగుతోంది అని అర్థం. ఇది కూడా మందర ప్రవేశించినప్పుడు కూడా ఇలాగే అంటారు, యదృచ్ఛయ అంటే మలుపు తిరగబోతోంది కథ అంతా అని. ఒక రాక్షసి ప్రవేశించింది. రాక్షసి అని స్పష్టంగా చెప్పారు. ఆవిడ కామరూపంలో ఏమీ లేదు, రాక్షసిలాగే ఉంది. ఇక్కడ వాల్మీకి రామాయణం మనం చెప్పుకుంటున్నాం. అలాగా ఆయన ప్రవేశించింది. చూసి రాముణ్ణి చూసి రాముణ్ణి చూడగానే ఆవిడ కామ పరవశ అయిపోయింది. ఎందుకంటే అత్యద్భుతంగా ఉన్నాడు. ఇక రాముని వర్ణిస్తారు ఇక్కడ. విశాలమైన కళ్ళు, అందమైన ముఖం, ఆజానుబాహుడు, సుకుమారుడు, నల్ల కలువ లాంటి శరీరఛాయ, మన్మధుల్లా ఉన్నాడు. శ్రీరామచంద్రమూర్తి అక్కడ కూర్చుని ఉన్నాడు. ఆయన అక్కడ ధ్యానంలో కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి రాముణ్ణి చూడగానే ఎవరైనా సరే అందరూ పుంసామోహన రూపాయ అంటారు కదా, అలాంటి రాముణ్ణి చూసి ఋషులే తిప్పుకోలేకపోతున్నారు ఆయన ఆకర్షణ శక్తి. మరి రాక్షసి కూడా ఆకర్షణలో పడిపోయి వెంటనే అలా కళ్ళు కూడా తిప్పుకోలేకుండా వచ్చేసింది లోపలికి. ఆవిడికి రాముడి ధర్మదీక్ష ఇలాంటి ఒక మనిషిని చూస్తే మనకి తేజస్సు, ధర్మదీక్ష లాంటివి కూడా మనకి చూస్తాం, అబ్జర్వ్ చేస్తాం. కానీ ఆ రాక్షసికి ఏం కనపడట్లా. కేవలం అవన్నీ దైవిక లక్షణాలు కదండి, మరి ఇది రాక్షసి కదా, రాక్షసికి అలాంటివి ఎందుకు కనపడతాయి? ఆవిడ కనిపించింది కేవలం అందం. అందుకని ఈవిడేం చేసింది, మోహ పరవశురాలు అయిపోయింది. రాముడి దగ్గరికి వెళ్ళి అక్కడ గడప మీద నుంచుంది. ఇది మెయిన్, గడప మీద నుంచోవడం అనేది అత్యంత తప్పు కదా. అందులో రాక్షసి కనపడుతోంది, గడప మీద వచ్చి నుంచుంది. ఆ రాక్షస లక్షణాలన్నీ రాముడు చూస్తున్నాడు. చూసి రాక్షసి అని గుర్తుపట్టాడు. అందులో రాముడు చూడగానే మాట్లాడగానే గ్రహిస్తాడు. ఇది మనకు ముందర కూడా తెలుస్తుందండి, తర్వాత రేపు కిష్కింధకాండలో కూడా మనం చూద్దాం. రాముడు ఎవరైనా సరే మాట్లాడితే వాళ్ళు కొంచెం మాట్లాడగానే వాళ్ళ గురించి అన్ని చెప్పేస్తాడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ మనస్సులో ఏముంది, వాళ్ళు చెడుందా మంచుందా అన్నట్టుగా. వెంటనే ఆ వికృత రూపంలో ఉంది ఆ రాక్షసి. అది ఏంటి, రాముణ్ణి మోహిస్తోంది, కానీ తనలో ఏ లక్షణాలు ఉన్నాయో అది చూసుకోవట్లేదు. ఎదురుకుండా రాముడు బాగున్నాడని చూసుకుంటాడు. ఇక్కడ వాల్మీకి ఒక తమాషా అయిన శ్లోకం రాస్తాడు. వాల్మీకి తమాషా చేస్తుంటారు మధ్యలో. ఆయన ఏం చేస్తారో తెలుసా, వాల్మీకి గమనించారు ఇది ఎలా ఉంది, రాముడు ఎలా ఉన్నాడు, దీనికి అసలు రాముడు ఎలా ఆయన ఎలా వెళ్ళి అడుగుతోంది అన్నట్టుగా ఒక శ్లోకం రాస్తారు. రాముడు సుముఖి అంటే చూడ్డానికి అత్యంత అందంగా ఉన్నట్టు, రాక్షసి దుర్ముఖి చూడ్డానికే చాలా వికారంగా ఉంది. రాముడికి సన్నని నడుము, సింహం లాంటి నడుముట. ఈ రాక్షసికి బాణ పొట్ట, ఇంత పెద్ద పొట్టతో భయంకరంగా ఉంది. తర్వాత రాముడివి విశాల నయనాలు, అద్భుతమైన కళ్ళతో పెద్దగా ఉన్నాడు. తర్వాత ఈ రాక్షసికి వికృత నేత్రాలు ఉన్నాయి. రాముడిది అందమైన జుట్టు, ఆయనది పైకి ఇలా కట్టుకున్నాడు మరిపాలు రాసుకుని, కానీ అందంగా ఉంది.
ఈ రాక్షసి ఎర్రని వెంట్రుకలు కూడా ఎర్రగా, అంటే ఒకలాగా చూసారా, తైల సంస్కారం అవి లేకుండా ఒకలాగా ఉంటాయి ఎర్రగా. అలా రాముడు ప్రియదర్శనుడు, అంటే చూడగానే హాయిగా, అమ్మాయి అంత చూడగానే మనకి ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఈ రాక్షసిది వికృత రూపం, రాముడిది మధురమైన కంఠధ్వని, వినగానే ఇంకా వినాలి వినాలి అనిపించేంత అద్భుతంగా ఉంటాయి. ఈవిడది గార్భవ కంఠి, ఒక గాడిద గొంతులో మాట్లాడినట్టుగా ఉంది. తర్వాత రాముడా యువకుడు, ఈ రాక్షసి వృద్ధురాలు. రాముడిది వాక్చాతుర్యం, మాట్లాడుతూ ఉంటే ఎంత అందంగా చక్కగా మాట్లాడతాడు. మధురమైన కంఠధ్వనే కాకుండా మాట్లాడటం అద్భుతంగా ఉంటుంది. ఇది రాక్షసి దుష్ట భాషిణి. ఆయన న్యాయవర్తనుడు, ఏది న్యాయమో ఏది ధర్మమో ధర్మవర్తనుడు అదే చేస్తాడు. ఈ రాక్షసి చెడు ప్రవర్తన. రాముడిది సంతోషం కలిగించే దర్శనం, ఆవిడది రోత పుట్టించే దర్శనం. ఇలాగా 10 రాశాడు తేడాలు. రాసిన తర్వాత ఇవి అలాంటి రాక్షసి వచ్చి ఈ రాముడితో మాట్లాడుతుంది. ఓ సుందరా అని పిలిచి నువ్వు జటాధారివి, జటలు కట్టుకుని ఉన్నావు, తాపస వేషంలో ఉన్నావు, కానీ ధనుర్బాణాలు ఉన్నాయంటే నీ దగ్గర, ధనుస్సు బాణాలు ఎందుకున్నాయి? పైగా పక్కన ఆవిడెవరు, నీ భార్య అనుకుంటా. ఇది రాక్షసుల భూమి, అసలు ఈ అడవికి ఎందుకు వచ్చావు అని అడిగింది. అది అడిగితే వెంటనే రాముడికి తెలిసిపోయింది. ఒక మాట మాట్లాడితే అర్థమైపోతుంది రాముడికి వాళ్ళ గురించి. ఓహో ఇది రాక్షసి, ఇగో ఈ విధంగా మమ్మల్ని కామించి ఇది వచ్చింది ఇక్కడికి. అందుకని దీన్ని మనం హింసించడం అలా చేయొద్దు, మనం తమాషాగా ఏదో ఒక నవ్వుతూ పంపించేద్దాం, ఎందుకంటే స్త్రీ కదా, అందుకని నవ్వుతూ పంపించేద్దాం అనుకున్నాడు. కానీ అవేవో ప్రశ్నలు అడిగిందిగా. రాముడికి దాపరికాలు ఉండవు, ఎప్పుడు సత్యమే చెప్తాడు, సత్యసంధుడు కదా, అందుకని నిజం చెప్పాడు అన్ని. రాముడు, మేము దశరథుడి కుమారులం, నా పేరు రాముడు, ఇవిడ నా భార్య సీత, ఆయన నా తమ్ముడు లక్ష్మణుడు, మేము ఈ వనవాసం చేస్తున్నాం. నువ్వెవరు, నువ్వు ఎవరికి చెందిన దానివి అంటే నీ భర్త ఎవరు అని అడిగాడు. రాక్షస స్త్రీలాగా ఉన్నావు నువ్వు, అది కూడా స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే ఆవిడ కామరూపంలో రాలా. మనకి సినిమాల్లో డ్రామాల్లో ఆవిడ రూపం మార్చి వచ్చినట్టు చూపిస్తారు. అలా మనం ఇందులో వాల్మీకి రామాయణంలో అలా లేదు. వాల్మీకి రామాయణంలో ఒరిజినల్ ఎలా ఉందంటే ఆవిడ రాక్షస రూపంలోనే వచ్చింది. ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. వెంటనే అప్పుడు శూర్పణఖ చెప్పింది, విశ్రవసుడు మా తండ్రి, రాక్షస ప్రభువు రావణాసురుడు నాకు అన్నయ్య, ఎప్పుడు నిద్రిస్తూ ఉంటాడే కుంభకర్ణుడు, ఆయన నాకు ఇంకొక అన్నయ్య, ఆయన ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటాడు. తర్వాత ఇంకొక అన్నయ్య ఉన్నాడు, ఆయన పేరు విభీషణుడు, ఆయన ధర్మాత్ముడు, ఆయన ఎప్పుడు చెడు ఆలోచనలు అవి చేయడు, ధర్మాత్ముడు ఆయన అని చెప్పింది. ఇవన్నీ అవసరం అండి, వాళ్ళ గురించి చెప్పడం ఎందుకు, నేను ఫలానా అని చెప్తే వదిలేస్తే చాలు. భర్త గురించి మాత్రం చెప్పట్ల, అన్నయ్యల గురించి చెప్తాను. చెప్పి పైగా మా అన్నయ్య ఎప్పుడు నిద్రపోతూ ఉంటాడు, ఇంకో అన్నయ్య ఉన్నాడా, వీడు రావణాసురుడు, ఎప్పుడు చాలా అన్నిటికీ ఈయన ఒక రాక్షస రాజు అంటూ చెప్తుంది. అంటే భయపెట్టడానిక, లేకపోతే కుంభకర్ణుడు నిద్రపోతాడు అని చెప్పడం అవసరమా? విభీషణుడు చాలా మంచివాడు అంటూ ఒకలాంటి వెటకారంతో మాట్లాడింది. అంటే ఏంటి, రాక్షసులకి మంచిగా ఉంటే వెటకారమే కదా, వాళ్ళలో ఎవరు మంచిగా ఉండరు, తేడాగా ఉంటే వాళ్ళలో అర్థం ఏంటంటే ఓ వీడేదో పిచ్చివాడు అన్నట్టు. అలాగే ఇవన్నీ అనవసరమైన విషయాలు ఎక్కువగా మాట్లాడుతాం. అంటే చూడండి, సంభాషణ పొడిగించడానికి అలా పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ చెప్తోంది. ఇక్కడ ఇది జనస్థానం అంటారు, కొద్ది దూరంలో ఉంది, అది రాక్షసుల స్థానం, ఇక్కడంతా మా వాళ్లే ఉంటారు. అందులో కరుడు దూషణుడు అని ఉంటారు, వాళ్ళు కూడా నాకు వరుసకి సోదరులే, వాళ్ళందరూ ఇక్కడే, వాళ్ళు ఇక్కడ రాజ్యం, వాళ్ళు ఇక్కడ రాజులు. ఇక్కడ నేను స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాను, నాకు ఏ పని నచ్చితే చేస్తూ ఉంటాను. అందుకని నాకు అనేక మహిమలు ఉన్నాయి, కామరూపం కావాలంటే ధరించేస్తూ ఉంటాను, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలను. నేను నిన్ను చూసి ఇష్టపడ్డాను, నాకు భర్తగా ఉండు, నాకు సీతతో నీకేం పని, ఈవిడ సీత నా భార్య అని చెప్తున్నావు కదా, ఈవిడతో నీకేం పని, ఈవిడ చూడు ఎలా వికారంగా ఉందో, ఏం బాగుంది ఆవిడ, అసలు ఆవిడకి పొట్టే లేదు, చూడు అలా అన్నాడు, సన్నగా ఉంది ఏంటి, నడుము అసలు ఏమీ బాగోలేదు, ఆ జుట్టు ఏంటి ఎలా ఉంది ఆవిడది, అసలు నల్లగా అలా బాగోలేదు, చూడు ఎంత బాగుందో, నాది ఎర్రగా చూడు ఎలా ఉందో, ఏం బాగుంది ఆవిడ, పొట్టిగా సన్నగా ఏం బాగోలేదు, ఆవిడని విడిచిపెట్టేసే, నేనే భార్యగా నీకు బాగుంటాను, నీకు అంతా చూపిస్తాను, మన ఇద్దరం కలిసి చక్కగా తిరగచ్చు, పని చేస్తాను, వీళ్ళిద్దరిని నేను తినేస్తాను, అందుకని హాయిగా మనకి ఏ అడ్డు ఉండదు, మనం హాయిగా తిరుగుదాం అని చెప్పి. రాముడికి నవ్వు వచ్చింది ఫస్ట్. ఏంటంటే సీత ఇలా ఉంది, మన ఇద్దరం కలిసి తిరుగుదాం, నేను తినేస్తాను, ఇలా ఏమిటేమిటో మాట్లాడుతుంది, పైగా వాళ్ళ అన్నదమ్ముల గురించి ఏమిటేమిటో మాట్లాడుతుంది.
ఈవిని పాపం పరిహాసం ఆడి మెల్లిగా అక్కడి నుంచి పంపించేద్దాం, వద్దు ఈవిని మనం ఇది చేద్దాం అనుకున్నాడు. అనుకుని వెంటనే నవ్వి చెప్పాడు, నాకు పెళ్ళైపోయింది, నేను వివాహితుణ్ణి, అందుకని నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అనుకో, ఈవిడ నీకు సవత అవుతుంది కదా, మీ ఇద్దరికి దెబ్బలాట వస్తుంది, కాబట్టి అక్కడ దూరంగా ఉన్నాడు చూడు నా తమ్ముడు, వాడిని చేసుకో, ఎందుకంటే వాడు భార్యకు దూరంగా ఉన్నాడు, కాబట్టి నువ్వు మా తమ్ముడిని చేసుకో అని చెప్పాడు. అంటే చూడండి, దీనికి రాక్షసి మనస్తత్వం, దానికి ఒక రాముడు కావాలని వచ్చింది, రాముడు వద్దన్నాడు, లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. అంటే ఒక మనిషి ఒక స్థిరత్వం ఏమీ లేదు, అదే ఇది రాక్షస బుద్ధులు అంటే ఇలా ఉంటాయి. వెంటనే వచ్చి రాముడిని అంది, వావి వరసలు ఇలాంటివి ఉండని వాళ్లే రాక్షసులు అంటారు. లేదు వెళ్ళిపోమంటే వెంటనే లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళిపోయింది. లక్ష్మణుడి దగ్గరికి చాలా వేగంగా వెళ్ళింది. వెళ్ళి నన్ను చేసుకో, నువ్వు నన్ను వివాహం చేసుకో, మన ఇద్దరం కలిసి ఉండొచ్చు హాయిగా అన్ని. మళ్ళీ రాముడికి చెప్పింది అంతా చెప్పింది. చెప్పేసరికి లక్ష్మణుడు చూసి రాముడి వైపు చూసి వెంటనే అన్నాడు, లక్ష్మణుడు కూడా చిరునవ్వుతోటి చెప్పాడు, నేను ఈయనకి రాముడికి దాసుడిని, ఆయనకి నేను అన్ని పనులన్నీ చేసి పెడతాను, భృత్యుడిని. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకో, నువ్వు నాకు దాసురాలు అయిపోతావు, అంటే దాసుడికి దాసురాలు, ఇదేమైనా బాగుందా? నువ్వు హాయిగా నీ స్వేచ్ఛగా అడవిల్లో తిరుగుతున్నావు, అందుకని మా వదిన అన్నావు కదా, మా దిన బాగోలేదు, సన్నగా ఉంది, లేదా నడుం లేదు, మరి ఇలా ఉంది అలా ఉంది అంటున్నావు కదా, అందుకని నువ్వు వెళ్ళి ఆయన్నే అడుగు, ఆవిడని వదిలేసి నేను చేసుకుంటాడులే, హాయిగా ఉండొచ్చు, నువ్వు వెళ్ళి మా అన్నయ్య దగ్గర. అంటే ఎలాగోలా నవ్వేసి అక్కడి నుంచి పంపించేద్దాం అనుకున్నారు ఇద్దరు అన్నదమ్ములు. ఆయన వ్యంగ్యం ఆవిడికి అర్థం కాలేదు, ఎందుకంటే ఈ రాక్షసులకి రసజ్ఞత ఉండదు, ఒక ఆస్వాదించడం లేకపోతే ఒక దానిలోంచి చూసారా ఒక హాస్యం అలాంటివి ఏమి ఉండవు వాళ్ళకి. ఒకటి ఉన్నదల్లా ఏంటి, నాకు చూసిందల్లా కావాలి, ఏదో చేసేయాలి అంతే. ఇప్పుడు నాకు ఆకలేస్తుంది, తినేయాలి, బయటకు వెళ్ళాలి అంతే వాళ్ళకి. ఇక అలాంటి రసజ్ఞత అనేది ఉండదు. ఆ రాక్షసి ఏం చేసిందంటే వెంటనే వెళ్ళిపోయి మళ్ళా అంది, నీ భార్యని చూసుకుని నువ్వు నన్ను ఆదరించడం లేదు, నేను ఇక్కడికి వస్తేనేమో నన్ను చేసుకొని అంటున్నావు, ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతున్నావు, అందుకని నేనేం చేస్తాను చూడు అంటే మాట్లాడుతూ ఉన్నట్టుండి ఎవరు ఊహించని విధంగా సీతాదేవి మీదకి ఒక్కసారిగా ఊరికేసింది. ఇలా రాముడితో మాట్లాడుతోంది, సీత అక్కడ నిలబడింది. అంతవరకు మాట్లాడుతూ ఈ రాక్షసి ఇంత వికృతంగా భయంకరంగా ఉన్న అవతారంతో చేతులు ఇలా పెట్టి ఒక్కసారిగా ఉరికింది. దాని పేరు శూర్పణఖ. శూర్పణఖ అంటే ఏంటో తెలుసా అండి? శూర్పం అంటే చాట లాంటి దానికి గోళ్ళు ఉన్నాయి. చాట ఎంత ఉంటుంది అంతంత గోళ్ళు దానికి ఒక్కొక్కటి. అంటే అదే అంటారు కదా, అంత పెద్ద పెద్ద గోళ్ళు ఉంటే శూర్పణఖలా గోళ్ళు పెంచుకోకంట, పెద్ద పెద్ద గోళ్లతో భయంకరంగా ఉంది. అలాంటి గోళ్ళు వేసుకుని ఒక్కసారిగా ఈవిడి మీద పడింది. అంటే దానికి ఏంటి, ఒక చుప్పనాది శూర్పణఖ అంటారు. అందుకే దానికి ఆ జలసి అనేది చుప్పనాతనం వచ్చింది. ఏంటి, ఓహో ఈవిడుంది, ఈవిడి వల్ల రాముడు నన్ను పెళ్లి చేసుకోవట్లేదు, ఈవిడిని ఇష్టపడుతున్నాడు, అందుకని ఒక జలసి, ఒక అసూయ. ఈవిడిని చంపేసి తినేసాను అనుకో, అప్పుడు ఇంకెవరో ఉంటారుగా, అప్పుడు రాముడు నన్నే చేసుకుంటాడు. రాముడి మీద మోహంతో ఏమైనా చేసేస్తాను, వెళ్ళి నేను చంపేస్తాను అంటూ ఒక జంతువులాగా పడేసి సీత అది ఊహించలేదు అలా వచ్చేస్తుంది అని. అలా వచ్చేసరికి వెనక్కి వెళ్ళింది, ఇంక మీద పడిపోతుంది. వెంటనే రాముడు వెళ్ళాడు. ఆ క్షణంలో రాముడు రక్షించాడు సీతను, పక్కకి లాగేసి లక్ష్మణ అని గట్టిగా అరిచాడు. పిలిచి, మనం ఏదో తమాషా అనుకుంటున్నాము కానీ ఈ పరిహాసాలు ఈ రాక్షసి దగ్గర చెల్లవు, ఎందుకంటే అది పరిహాసాలని అర్థం చేసుకుని మెల్లిగా తేలిగ్గా వెళ్లే రకం కాదు, అందుకని దీనికి మనం శిక్షించాలి. కాబట్టి కోరికతో వచ్చి తను చాలా అందంగా ఉంది, నేను అందంగా ఉన్నాను, అందుకని అందరినీ కామించి వాంఛించి వాళ్ళని హింసిస్తోంది. కాబట్టి ఈ అందము అనేది దానికి లేకుండా దానికి ముక్కు చెవులు నువ్వు ఖండించు అని రాముడు చెప్పాడు. ఇక్కడ రాముడు చెప్పాడండి, వాల్మీకి రామాయణంలో చాలా క్లియర్గా ఉంది. మనకి మామూలుగా ఏంటంటే లక్ష్మణుడు ఏదో చేసినట్టు రాముడు ఏదో చెప్పినట్టు కాదు, రాముడే స్వయంగా లక్ష్మణుడికి చెప్తాడు, నువ్వు దాని ముక్కు చెవులు ఖండించు. ఆ రోజుల్లో ఇక్కడే కాదు, తర్వాత కూడా ఇంకొక రాక్షసికి ఇలాగే చేస్తారు వీళ్ళంటే. ఒక స్త్రీలో మనం చూసేటప్పుడు కనుముక్కు తీరు అంటాం, మొహం ముందర కనిపించినప్పుడు ముక్కు కళ్ళు కనిపిస్తాయి కదా. ఇప్పుడు ఒక స్త్రీని పనిష్మెంట్, దానికి శిక్ష వెయ్యాలి అంటే కాళ్ళు చేతులు లేకపోతే తీయడమో లేకపోతే మరో విధంగా చేస్తే, దాన్ని ఒక అంగవిహీనురాలుగా చేస్తే బతకడం కష్టం. ఇక్కడ ఏంటంటే అందం చూసి విర్రవీగుతాం. అలాంటి దోషానికి అదే శిక్ష విధించాలి, చంపకుండా శిక్షించాలి. ఇంకెందుకంటే ఇలా చేస్తే ఇంకొకసారి ఇలాంటి పనులు చెయ్యరు. పైగా రాక్షసులకి ఏంటంటే ఈ రెండు ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. నరవాసన అంటూ ముక్కుతో వింటారు, తర్వాత చెవులతో విని వచ్చి చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. వాసన, వినికిడి రెండు. కాబట్టి ఆ రెండు తీసేస్తే
ఇది ఇంకొకసారి ఇలాంటి రాక్షస కృత్యాలు చెయ్యదు, ఒక ఆడదాన్ని ఈ విధంగానే శిక్షించాలి అని. పైగా ప్రాణాలతో ఉండాలి, మళ్ళీ శిక్ష పడాలి. కాబట్టి రాముడి ఇలాంటి శిక్ష విధించమని చెప్తే అప్పుడు లక్ష్మణుడు దాని ముక్కు చెవులు కోసాడు అంటే ఇంకా ఇక్కడి నుంచి కాదు, కత్తిరించేసరికి దానికి రక్తం కారడం మొదలెట్టింది. పెద్ద పెద్ద భయంకరంగా వికృతంగా అరుస్తూ అక్కడి నుంచి పరిగెట్టి వెళ్ళిపోయింది. ఇక్కడ చాలా మంది ఎలా తయారయ్యారంటే, ఇప్పుడు కొత్త వాళ్ళు, తెలియని వాళ్ళు, రామాయణం పూర్తిగా చదవని వాళ్ళు జారిపడ్డాం. ఒక స్త్రీని ఈ విధంగా రాముడు హింసించవచ్చా? మనము ఆ స్థితిలో ఉండి మన మీదికి ఒక రాక్షసి ఉరికి వచ్చి మనల్ని చంపడానికి ప్రయత్నించినప్పుడు దాన్ని చంపాలి, లేదా దానికి ఏదో శిక్ష విధించి పంపించాలి. అంతేగాని అమ్మ అంతవరకు బుజ్జగించి మామూలుగా మాట్లాడితే విందా? అది మీద పడి చంపడానికి వస్తున్నప్పుడు దాన్ని ఇంకా ఏ విధంగా వదులుతారు? తాటకిని ఏం చేశారండి? తాటకిని ముందర అలాగే అన్నాడు రాముడు, నేను చంపను ఆడదాన్ని. అప్పుడు ఏమన్నాడు విశ్వామిత్రుడు? అది చంపకపోతే అది మనల్ని చంపేస్తోంది, కాబట్టి చంపి తీరాలి అని అప్పుడు చెప్పాడు కదా. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. రేపు పొద్దున ఎవరైనా మనల్ని క్వశ్చన్ చేసినా ఇది మనం రీజనింగ్ ఇవ్వడానికి, లాజిక్ చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. అది ఒక రాక్షసిగా ఉండి వీళ్ళని హింసించడానికి వచ్చింది, వీళ్ళని కామిస్తోంది, వీళ్ళ మీదికి వచ్చేస్తుంది. అలాంటప్పుడు దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తే ఆగట్లేదు. ఇక దానికి చంపకుండా ఒక శిక్ష విధించి పంపిస్తే ఇంకొకసారి ఇలాంటి పని ఎక్కడ చేయకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో దాని ముక్కులు చెవులు కొయ్యమని రాముడే స్వయంగా చెప్పాడు. చెప్తే అప్పుడు లక్ష్మణుడు కోసేసరికి అది ఏడుస్తూ అక్కడి నుంచి పరిగెట్టింది. నేను ఏడుస్తూ పరిగెట్టేసరికి వెంటనే రాముడు అన్నాడు, ఇది ఇంతలా ఏడుస్తూ పరిగెట్టింది కాబట్టి పక్కనే ఉన్నారు జనస్థానంలో మా వాళ్ళు అన్నారు, ఏదైనా జరగవచ్చు, మనం సంసిద్ధంగా ఉండాలి అని రాముడు అన్నాడు. ఇక్కడ అది చెప్పాను కదా, మనము రామాయణాన్ని మామూలుగా ఇలా కథంతా ఇలా ఉంటుంది, కానీ వెనక పెద్దవాడు చెప్పే విధానం ప్రకారం ఏంటంటే శూర్పణఖ అనేది ఒక కోరికకి ఒక రూపం వస్తే అది శూర్పణఖ. అది కోరిక ఏంటంటే మనకి ఏది కావాలని, ఎక్కడో ఏదో కావాలనిపిస్తే అది కావాలి అని మనస్సు కనిపిస్తుంది. అది ఏంటంటే అది ఏం చేసింది, దానికి ఒక సౌందర్యం కనిపించింది. రాముడు లక్ష్మణుడు ఇద్దరిని కావాలని కోరుకుంది. దానికి చంచలం కదా, ఒక స్వేచ్ఛా విహారిణి, ఏది నచ్చితే చేసేస్తుంటుంది. అదే చెప్పింది, నేను స్వేచ్ఛా విహారిణి. దానికి ఒక ధర్మం అధర్మం వావి వరుస ఏమేమి ఉండవు. అది దానికి భోగం కావాలి, అది పొందడం కోసం అబద్ధాలైనా చెప్తుంది. తర్వాత ఎన్ని అబద్ధాలు చెప్తుందో చూడండి మీరు. అలాగా పైగా నీ భర్త ఎవరో అని అడుగుతుంటే సోదరుల గురించి చెప్తాను. అంటే నువ్వు ఎవరి దానవి అంటే నీ భర్త ఎవరని అర్థం. అది చెప్పకుండా సోదరుల గురించి చెప్తాను. పైగా ఏంటంటే సీతను చూసారా ఎంత వికృతంగా వర్ణిస్తోందో. ఎందుకంటే సీత అంటే చూసి జలసి వచ్చేసింది, ఒకలాంటి అసూయ. దానికి ఒక సిగ్గు, నీతి, ధర్మం ఇలాంటివి లేవు, స్వార్థమే ఎంతసేపటికి. నాకు అది కావాలంతే, నాకు కాకపోతే ఇంకెవరికి దక్కకూడదు, అలాంటి స్థితిలో ఉంది. అది కామం దాన్ని ఫలించలేదు కాబట్టి అది క్రోధం కింద మారిపోయింది. సీత కారణం అని తెలిసి ఆవిడ్ని భక్షించడానికి సిద్ధపడింది. కాబట్టి మనం ముందరే అనుకున్నాం లక్ష్మణుడు అంటే వివేకము అని. కాబట్టి ఇక్కడ ఏం చేశాడు, ఆ కోరికకి అసలైన ముక్కు చెవులు కదా మెయిన్, అందుకని ఆ రెండింటిని ఆయన ఖండించాడు అంటారు. ఎందుకంటే మనకి వీటి ద్వారానే కదా ఏదైనా వాసన పట్టి లేదా చెవులు విని దాన్ని బట్టి మనం అది కావాలి అని కోరుకుంటాం. కాబట్టి దాన్ని రెండింటిని చేయాలి. ఇక్కడి నుంచి అదేంటంటే ఒక విలాసంగా కోరికలతో వచ్చింది వీళ్ళ దగ్గరికి. ఇక్కడి నుంచి మళ్ళా ఒక వికృతంగా ఏడుస్తూ వెళ్ళిపోయింది, ఒక పగతో వెళ్ళి యుద్ధానికి బీజం వేసింది. ఒక మహామారణ యుద్ధానికి ఇక్కడ బీజం వేసింది శూర్పణఖ. నేను చెప్పాను కదా, ఇక్కడి నుంచి రామాయణాన్ని మలుపు తిప్పుతోంది శూర్పణఖ అని. ఒక మహామారణ యుద్ధానికి ఇక్కడ మలుపు తిప్పడానికి వెళ్ళింది. ఒక పరిహాసం నవ్వు ఇక్కడి నుంచి ఒక మారణ హోమానికి దారితీసింది. అందుకే మనం జీవితంలో ఎప్పుడు ఏది వస్తుందో నిర్ణయించలేము, చెప్పలేము. అంతవరకు చక్కగా నవ్వుతూ హాయిగా ఉన్నారు సీతారామ లక్ష్మణులు. ఇక్కడి నుంచి చూడండి ఎలా కథ మలుపు తిరుగుతోంది. కాకపోతే ఇక్కడ మనకి కావాల్సిందే రాక్షస వధ. ఇది ఒక పెద్ద గొప్ప కార్యం. ఈ గొప్ప కార్యానికి మనం అనుకుంటాం గొప్ప కార్యానికి బీజం పెద్దవాళ్లే గొప్పవాళ్లే వేస్తారు అని. కానీ ఇక్కడ గొప్ప కార్యానికి బీజం ఎవరు వేశారు? ఒక దుర్మార్గురాలే వేసింది. అక్కడ మంధర వేస్తే ఇక్కడ అసలు బయటికి రావడానికి కారణం మంధర, ఇక్కడ ఈ యుద్ధానికి కారణం శూర్పణఖ. కాబట్టి ఆవిడ భార్యగా కావాలని వచ్చింది, బాధగా వెళ్ళిపోయింది. ఆవిడది ఒక రాతి గుండె అదనమాట. ఆవిడ ఒక కామరూపిణి, అనుకున్నది దొరకలేదు, క్రోధం. కాబట్టి ఆ క్రోధం నుంచి ఆ క్రోధంతో ఏడుస్తూ పరిగెట్టింది లోపలికి. పరిగెట్టుకుని వెళ్ళేసరి అక్కడ జనస్థానం అంటారు, అంటే అక్కడ రాక్షసులందరికీ లోపల ఇంకా కొద్దిగా అడవిలో ఉంటుంది.
అక్కడికి వెళ్ళింది ఏడుస్తూ రక్తం కారుతూ. వెళ్ళి అక్కడ అలా వరుసకు అన్నయ్య ఉన్నాడు. ఆయన పేరు కరుడు, దూషణుడు అని ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరు ఈవిడికి వరుసకు అన్నయ్యలు. వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళింది. ఆ కరుడు చూశాడు. ఈవిడ కోరికకు రూపం అయితే ఆ కరుడు అనేవాడు క్రోధానికి రూపం. కరుడు ఏమిటండి పేరు? లేకపోతే అసలు ఎవరైనా అలా పెట్టుకుంటారా? శూర్పణఖ అనేది రాక్షసికి ఇలా చేతులు ఉన్నాయి అంటే ఆవిడ పేరు ఏదో ఉన్నా ఈవిడకున్న వికృత రూపంతో అందరూ అలా పిలుస్తున్నారు. ఆవిడకి అదేం తప్పులేదు, ఆవిడ అది బాగానే ఉందని ఉంచేస్తుంది. అలాగే కరుడు అంటే అంతే, ఆయన అంతే, ఆయనకు కూడా అంతే. అలాగే చూసారా ఆ పేర్లు అలాంటి వాళ్ళు అలా పెట్టుకున్నారు. అంటే వాళ్ళు పెట్టుకోకపోయినా ఇంకొకళ్ళు పెట్టినా వాళ్ళకి అలాగే వచ్చేసింది. ఈ కరుడు అంటే కఠినమైన వాడు, తర్వాత క్రూరుడు అని అర్థం. అలా ఎందుకు పెట్టుకోవడం అంటే అంతే, వాడికి అంటే ఎవరో ఏదో అన్నారో అది అలవాటు అయిపోయింది. అలాగే దూషణుడు అంటే తిట్టడం, దూషించేవాడు. దూషించేవాడు అని ఎవరన్నా పెట్టుకుంటారా పేర్లు? కానీ వాడు అలా చేస్తూ ఉన్నాడు, వాడిని ఎవరో ఏదో అన్నారు అలాగా. రావణాసురుడు మాత్రం అంతేగా. రావణుడు అంటే గట్టిగా అరిచేవాడు. అతని పేరు దశకంఠుడు. రావణుడు అంటే గట్టిగా అరుస్తూ ఉంటే శంకరుడు అన్నట్టు నువ్వు రావణు అని అంటే అదే వాడి పేరు కింద వాడు పెట్టుకున్నాడు. అంటే చూడండి రాక్షసుల మనస్తత్వం ఎంత అసహ్యకరంగా ఉంటుందో. అలాగా ఇతను ఒక యుక్తాయుక్త విచక్షణ లేదు, ఆవేశం ఒక్కటే ఉంది కరుడికి. కరుడు అంటేనే అంతే కదా, ఆ క్రోధ స్వరూపుడు. వెంటనే ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అంటే చెప్పింది. అంటే అప్పుడు అన్నాడు, అసలు ఒక విషనాగు ఎవరైనా ఉంటే దాన్ని ఎవరైనా వేలు పెట్టి పొడుస్తారా? అలాగే పక్కన విషం ఉంటే ఎవరైనా చేతులారా తాగుతారా? అలాగే ఎవరో చేశారు, నీలాంటి దాన్ని బాధ పెట్టారు, ఎవరో వాళ్ళు చెప్పు, పైగా నీ ముక్కు చెవులు కోసేస్తారా? అందుకని నేను వాళ్ళని అంతమొందిస్తాను, వాళ్ళు ఎవరో చెప్పు అని వివరాలు అడిగాడు. వెంటనే అప్పుడు శూర్పణఖ చెప్తుందండి రాముడి గురించి. అది రాక్షసి, దుర్మార్గురాలు, ఈయన చూసి కామించింది, ఇదంతా వేరే విషయం. కానీ దాని నోట్లోంచి ఎంత అద్భుతమైన శ్లోకం వచ్చిందో అంటే, ఒక్క రాక్షస అయినా సరే రాముడిని చూస్తే ఆ మాట అంత చక్కగా వస్తుంది నోట్లోంచి. రాముడి గురించి వర్ణన రాముడు లక్ష్మణుడు గురించి చెప్తోంది. తరుణౌ రూప సంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణ జినాంబరౌ ఫలమూల సనౌదాంతౌ తాపసౌ ధర్మచారిణౌ పుత్రౌ దశరథశ్చాస్త్వం ప్రహతరౌ రామలక్ష్మణు. రామరక్ష స్తోత్రంలో ఉన్న శ్లోకమే అది. రాముడు లక్ష్మణుడు గురించి చెప్పేసింది. అంటే చాలా నవయువకులు, చక్కని రూపలావణ్యం ఉంది వాళ్ళిద్దరికి, సుకుమారులు, బలపరాక్రమం కలవారు, పద్మాల్లాంటి నేత్రాలున్నాయి, చక్కటి జింక చర్మం ధరించున్నారు, కందమూల ఫలాలే వాళ్ళ ఆహారంగా తింటున్నారు, జితేంద్రియులు అంటూ గంధర్వ వాళ్ళలాగా ఉన్నారు వాళ్ళిద్దరు, అంత అద్భుతంగా ఉన్నారు అని చెప్పి వాళ్ళ పక్కన ఒక ఆడది కూడా ఉంది అంటూ, అంతవరకు ఆడదాన్ని వెక్కిరించింది వీళ్ళ ముందర కదా. రాముడు లక్ష్మణుడు ముందర సీతేం బాగుంది, అంత అసహ్యంగా ఉంది అని రాముడితో అన్నది. ఇక్కడ కరుడు దగ్గర ఆవిడ్ని పొగుడుతోంది. తరుణీ రూప సంపన్న సర్వాభరణ భూషిత దృష్ట్వ తత్రమయా నారి తయోర్ మధ్యే సుమధ్యమ అని చెప్తాను. అంటే ఒక సన్నని నడుమున్న ఆవిడ్ని నేను చూశాను, చాలా బాగుంది, సుందరి ఆవిడ, అన్ని ఆభరణాలు ధరించింది, కానీ ఎంత అద్భుతంగానో ఉంది ఆవిడ అంటూ ఆవిడ గురించి చెప్పింది. అని ఆవిడ వల్ల నాకు ఇలాంటి దురవస్థ కలిగిందని. ఆవిడ అసలు ఏమైనా కారణం అండి? రాముడు చెప్తే లక్ష్మణుడు కోసాడు కదా, కానీ ఆవిడ మీద తోసేసింది. అంతేగాని నేను రాముడిని వాంఛించాను, రాముడి దగ్గరికి వెళ్ళాను, ఇవన్నీ ఏమి చెప్పట్లేదు. చూడండి ఎలాంటి రాక్షసి, ఎలాంటి అబద్ధాలు చెప్తుందో. ఏమి చెప్పకుండా నేను ఊరికే వెళ్ళాను, ఆవిడ వల్ల నాకు ఇలాంటి దురవస్థ వచ్చింది అంటూ చెప్పింది. చెప్పేసరికి అన్ని దాచేసింది. కరుడు అవన్నీ కరుడు అడగలేదండి. కరుడు ఆ క్రోధ స్వభావం కదా, ఆవిడకి ఏదో నష్టం వచ్చింది, వెంటనే వాళ్ళ మీద ప్రతీకారం తెచ్చుకోవాలంతే. అప్పుడు వెంటనే కరుడు ఏం చేశాడంటే, ఆయన దగ్గర పక్కనే ఒక 14 మంది రాక్షసులు ఉన్నారు, వాళ్ళు 14 మందిని పిలిచి అక్కడ రాముడు లక్ష్మణుడు సీత ముగ్గురు ఉన్నారట పక్కన అడవిలో, పంచవటి అనే చోట్లో. మీరు వెళ్ళి వాళ్ళని వధించి తీసుకురా, ఎందుకంటే శూర్పణఖ అంటోంది, నాకు వాళ్ళని చంపి తీసుకొస్తే ఆ రక్తం నేను వేడిగా తాగాలి, ఆ మాంసం తినాలి, తీసుకురా. వాళ్ళందరూ నరమాంస భక్షకులు. వెంటనే చెప్పేసరికి ఆ రాక్షసులు 14ని తీసుకుని, ఈ శూర్పణఖ ఇంత రక్తం కారుతూ ఏడుస్తూ పెద్దగా అంగలు వేసుకుంటూ అది ముందర వెళితే ఆ శూర్పణఖ వెళ్ళక ఈ 14 మంది వెళ్ళారు. చూపించాలి ఎక్కడున్నారు, వాళ్ళని చంపాలి వెంటనే, అంత కసి దీనికి. ఎందుకంటే తనకి దక్కలేదుగా, వాళ్ళు చచ్చిపోవాలి. అది రాక్షసత్వం అంటే. తీసుకెళ్ళేసరికి
దూరం నుంచి చూశాడు రాముడు. 14 మంది వస్తున్నారు. వెంటనే లక్ష్మణుడు చెప్పారు, సీత జాగ్రత్త అని చెప్పి ఆయన ముందరికెళ్ళాడు. వెళ్ళేసరికి రాముడి దగ్గరికి 14 మందిని తెచ్చింది. వెంటనే రాముడు అన్నాడు, వీళ్ళ మీదకి వచ్చేస్తున్నారు యుద్ధం చేయడానికి. అప్పుడు రాముడు అన్నాడు, వద్దు, నేను బాణం తీయను, తీస్తే 14 మందిని చంపేయాలి, ఇప్పుడే చెప్తున్నాను, మీరు వెనక్కి వెళ్ళిపోండి, ఇది అనవసరంగా గొడవ అవుతుంది ఇక్కడ, మీరు వెనక్కి వెళ్ళిపోండి, నేను ఎవరిని చంపడానికి ఇష్టపడ్డాను అన్నాడు. అంటే నువ్వు చేసేది ఏంటి, నేమే ఇప్పుడు మా రాజు మాకు ఆజ్ఞ ఇచ్చాడు ఖరుడు, నేను మీ ముగ్గురిని చంపి మేము తీసుకెళ్ళిపోతామని వాళ్ళ ఆయుధాలు తీసి రాముడిని చంపపోయారు. రాముడు ఒక్కసారి ఆయన ధనుస్సు, అది వైష్ణవ ధనుస్సు తీయలే, ఆయన దగ్గర ఎప్పుడు ఉండే ధనుస్సు ఆయన దగ్గర ఉంది. అది ఒకేసారి 14 బాణాలు వేశాడండి. 14 మంది ఇలా నుంచున్నారు, పక్కన శూర్పణఖ. వాళ్ళు ఆలోచించుకుని వాళ్ళ బాణాలు వాళ్ళు తీసి మీదికి వచ్చే లోపల 14 బాణాలు వేశారు. 14 మంది ఒకేసారి పడిపోయారు. అంటే ఈవిడ నోరు తెరిచి ఏదో చెప్పబోతోంది, వాళ్ళు ఏదో అంతే అయిపోయారు. అంటే కనుమూసి తెరిచే లోపల 14 మంది నేలపడిపోయారు. అసలు అర్థం కాలేరు శూర్పణఖకి ఏం అయ్యింది అనేది. ఎందుకంటే ఆవిడ రాముడు బాణాలు తీయడం వేయడం ఏవి చూసేంత సమయం కూడా లేదు. అంత తొందరగా రాముడు బాణం తీశాడు. పడిపోయేసరికి నేల పడి ప్రాణాలు వదిలేసరికి మళ్ళా గట్టిగా అరుస్తూ ఖరుడి దగ్గరికి పరిగెట్టింది. ఖరా అని అరుస్తూ వెళ్ళిపోయింది లోపలికి. వెళ్ళి ఉక్రోషంగా గట్టిగా అరుస్తోంది. వెళ్ళి ఖరుడిని ఇక రెచ్చగొట్టడం మొదలెట్టింది. నువ్వెందుకు పనికిరాని వాడివి, పనికిరాని వాళ్ళందరినీ ఇక్కడికి పంపించావు. రాముడు అసలు కళ్ళు మూసి తెరిచే లోపల బాణాలు వేసాయి. వీళ్ళు 14 మందిని చంపేశాడు. ఇలాంటి పనికి వాళ్ళని పంపిస్తావా? మంచివాళ్ళు లేరా? నువ్వు చేతగాని వాడవా? ఎందుకు పనికిరాని వాడవా? నీకేం బలం లేదా? అలా ఉక్రోషపరిచింది. అంటే ఒక మనిషిని, ఒక రాక్షసుని రెచ్చగొట్టాలంటే ఒక రాక్షసే చేయగలదు. ఆ విధంగా మాట్లాడుతుంది. అలా మాట్లాడుతూ ఉంటే వెంటనే ఖరుడు అన్నాడు, ఆయన ఇంకా ఉద్రేకపడ్డం మొదలెట్టాడు. ఎందుకు అలా అంటున్నావు అంటే, నేను చాలా గొప్ప వాళ్ళని పంపించానంటే, ఏం గొప్ప వాళ్ళు? వాళ్ళు ఒక్కటే, నువ్వు ఇక్కడి నుంచి నీ వెళ్లే లోపలే వాళ్ళు 14 మందిని చంపేశాడు రాముడు అంటే అన్నాడు. అంత బలవంతుడా రాముడు, నేను నమ్మలేకపోతున్నాను. మరి చూడు, నువ్వు ఎలాంటి వాళ్ళని పంపించావు అంటే, నేను పంపించిన వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు, బలవంతుల్ని పంపించాను, వాళ్ళు ఎవ్వరూ నిలవలేదు. అప్పుడు అయితే నేను నా సేనాపతిలో తీసుకొని నేను బయలుదేరుతాను, నీకు ఇంత అవమానం చేస్తే నేను వదులుతాను అనుకోకు, నువ్వు నాకు చెల్లెలు వరుస, నిన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటాను, నీ ఎలాంటి దుఃఖం రానివ్వను, నీకే కష్టం రాకుండా చూసుకుంటాను నేను అని వెంటనే తన సేనాపతులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఈయన ఖరుడు, ఈయన తమ్ముడు దూషణుడు, వీళ్ళకి కాకుండా వీళ్ళకి అనేక సేనాధిపతులు ఉన్నారు. వాళ్ళందరితో కలిసి ఈయనకి 14,000 మంది సైన్యం ఉన్నారు అక్కడ. 14,000, 14,000 వాళ్ళందరికీ వెంటనే అనుజ్ఞ ఇచ్చాడు. పదండి, మనందరం యుద్ధానికి వెళ్ళాలి. వాళ్ళందరూ నరమాంస భక్షకులు, భయంకరమైన ఆయుధాలతో ఋషులని, తర్వాత దేవతల్ని, అందరినీ నానా హింసలు పెట్టేవాళ్ళు. వాళ్ళ ఆయుధాలకి ఇంకా అలా మాంసం అంటుకొని ఉంటుంది. అలా అంతకు ముందర ఋషులు వచ్చి అడిగారు కదా, మమ్మల్ని చంపేస్తున్నారు వీళ్ళందరూ, వాళ్ళందరూ ఎప్పుడెప్పుడు యుద్ధం చేయాలని కాచు కూర్చుంటారు. యుద్ధం అనేసరికి సంతోషంగా అందరూ సిద్ధం అవడం మొదలెట్టారు. ఈ హడావుడికి మొత్తం పక్షులు, జంతువులు అన్ని పరిగెడుతున్నాయి ఆ అడవిలో. అలాంటి కోలాహలం మొదలైంది అన్నారు. అలాగా యుద్ధానికి వీళ్ళందరూ సిద్ధం అయ్యారు. ఇక్కడికి ఆపుతాను, ఎందుకంటే వచ్చే వారం మళ్ళా మనం ఈ యుద్ధం అంతా చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడికి ఖరుడు, దూషణుడు రాముడి మీదికి యుద్ధానికి వెళ్ళడం ఈ శూర్పణఖ వల్ల. ఇది ఇంతవరకు మనం తెలుసుకుని ఆపుతాను. తర్వాత పోయినసారి అది అడిగారు కదా అగస్త్యుడిది, అది చెప్పేసి ముగిస్తాం. అగస్త్యుడు కొన్ని మనం కథలు చెప్పుకున్నాము. ఒక కథ చెప్పలేదు నేను. ఏంటంటే ఒకానొక సమయంలో ఇంద్రుడు ఒక బ్రహ్మహత్య చేస్తాడు. అంటే ఒక బ్రాహ్మణుని హత్య చేయాల్సి వస్తుంది, చంపాల్సి వస్తుంది ఆయనకి. దానివల్ల ఆయనకి శాపం, అంటే ఆయనకి ఆ బ్రహ్మహత్య పాతకం చుట్టుకుని అప్పుడు ఆయన ఇంద్రసింహాసనం మీద కూర్చోడానికి అర్హుడు కాదు. అందువల్ల ఆయన దాన్ని తపస్సు వల్ల పోగొట్టుకోవాలి. ఆయన వెంటనే తపస్సు చేసుకోవడానికి అక్కడి నుంచి సింహాసనం దగ్గర నుంచి మాయమైపోయి ఆయన మళ్ళీ ఒక సరస్సు దగ్గరికి ఎక్కడికో వెళ్ళిపోయి ఆయన మాయ రూపంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. కానీ అప్పుడు మరి సింహాసనం ఖాళీగా ఉంది, ఎవరూ లేకుండా. ఎలాగా అని ఆలోచిస్తారు. అప్పుడు భూలోకంలో నహుషుడు అని ఒక రాజు ఉంటాడు. ఆయన 100 అశ్వమేధ యాగాలు చేస్తాడు. ముఖ్యంగా అశ్వమేధ యాగాలు చేసిన వాడు 100 చేస్తే అప్పుడు ఇంద్ర పదవికి అర్హుడు అంటారు. తర్వాత అంత మంచి పనులు చేయాలి, దానికి అర్హత ఉండాలి, అన్ని విధాలుగా అర్హత ఉంటుంది నహుషుడికి. అందుకని అందరూ వచ్చి దేవతలు ఆయన అడుగుతారు, నువ్వు ఆయన వచ్చే వరకు ఇక్కడ ఉండాలి, మాకు ఇక్కడ సింహాసనం, నువ్వు మంచివాడివి ఉండాలి
దేవతల రాజుగా ఉంటారు. ముందర ఆయన ఒప్పుకోడు. ఆయన ఏదో భూలోకంలో ఉన్నాడు. కానీ ఆయన ఒప్పించి తీసుకెళ్తారు. ఒప్పించి తీసుకెళ్తే ఆయన చక్కగా ఉంటాడు. దేవతలను చూసుకుంటూ ఉంటాడు. సింహాసనం బాగా పరిపాలిస్తూ ఉంటాడు. కానీ కొంతకాలానికి ఆయనకి మనసు మారిపోతుంది. మారి చెడ్డగా తయారవుతాడు. అంటే నా అంతట వాడిని నేను, ఇంక నేనే గొప్పవాడిని అనే భావన వస్తుంది. వచ్చి ఆ భోగాలకి అలవాటు అవుతాడు. రకరకాల భోగాలు, అప్సరసలు అవన్నీ అలవాటై ఇంకా అతని కన్ను మెల్లిగా శచీదేవి మీద పడుతుంది. అంటే ఇంద్రుడి భార్య అక్కడే ఉంది. ఆవిడ మీద పడుతుంది. పడి ఇక ఆవిడ్ని కూడా నా సొంతం చేసుకోవాలి అని ఆశిస్తాడు. ఆశించి వెంటనే ఆవిడకి కబురు పెడతాడు. పెడితే ఆవిడ భయపడిపోతుంది. భయపడి ఆ దేవతల గురువైన బృహస్పతిని అడుగుతుంది. ఇలాగా అతను ఇలా కబురు పెడుతున్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు, నేను చేయమంటాడు. అప్పుడు బృహస్పతి చెప్తాడు, వీడికి చెడు కాలం ఆసన్నమైంది, అందుకని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. అక్కడ ఇంద్రుడి తపస్సు పూర్తయింది, అతను వచ్చే సమయం అయింది. ఇక ఇతన్ని మనం పంపించే ప్రయత్నం చేయాలి. దీనికి ఒకటే మార్గం. నువ్వేం చేయంటే సప్తర్షులు ఉంటారు కదా, 7 మంది ఋషులు, వాళ్ళ తోటి వాహనం మోయించుకుని, వాళ్ళతో పల్లకి మోయించుకుని నా గృహానికి రాని కబురు పెట్టు. దాంతో వాడి అహంకారం వదులుతుంది అని చెప్తాడు. అంటే వీడు ఒక పల్లకి ఎక్కుతాడు నహుషుడు. ఇతని పల్లకిని 7 ఋషులు సప్తర్షులు మొయ్యాలి. వాళ్ళు పల్లకిని మోస్తూ ఈవిడి దగ్గరికి తీసుకురావాలి. అలాంటి విచిత్రమైన కోరిక కోరింది. అతను దానికి వెనక ముందు ఆలోచించాడు. సచీదేవి అడిగింది, నా కోరికను ఒప్పుకుంటోంది, నేను వెళ్ళిపోవాలని సంతోషంతో ఋషులందరికీ ఆదేశం పంపుతాడు. వాళ్ళు సప్తఋషులు, వాళ్ళకి అలాంటివి ఏవి ఉండవండి. ఎందుకు ఇలాంటి పని చేయాలి, మేం చేయాలా, అలాంటి అహంకారం కూడా ఉండదు. అందరూ ఒప్పుకున్నారు. అందరూ వాహనం మోస్తున్నారు. అందులో ఈయన కూర్చున్నాడు నహుషుడిని మోస్తూ వీళ్ళందరూ వెళుతుంటే అందరూ అసహించుకుంటున్నారు. ఏంటి అసలు ఈ సప్తఋషులు పూజించేవాళ్ళు కదా, రోజు ఇంద్రుడు వాళ్ళకి నమస్కరిస్తాడు, అందరూ నమస్కరిస్తారు, అలాంటి వాళ్ళతోటి వాహనం మోయించుకుంటున్నాడు. వీడికి ఎందుకు ఇలాంటి చెడు కాలం వచ్చింది అని అందరూ అనుకుంటున్నారు. పైగా పడుకుని ఊహించుకుంటున్నాడు వాడు. ఇంకా తొందరగా వెళ్ళరేంటి, తొందరగా పదండి అని అరుస్తూ ఉంటే అందరూ ఉంటే కొంచెం, అదే మొన్న ఎవరు అన్నారు కూడా, అగస్త్యుడు కొద్దిగా పొట్టిగా ఉంటాడు, మరీ పొట్టి కాదు. వీళ్ళందరూ ఇప్పుడు వశిష్ఠుడు వాళ్ళందరూ బాగా పొడుగ్గా ఉంటే ఈయన కొంచెం పొట్టిగా ఉన్నాడు. దాంతో అటు ఇటు కొద్దిగా ఊగుతుంది కదా, అందరూ ఒక హైట్ లో లేకుండా ఒకళ్ళు పొట్టి పొడుగు ఉన్నారు అనుకోండి, పల్లకి కొంచెం అటు ఇటు ఊగుతుంది. అలా ఊగుతూ ఉంటే ఏమైంది, కాలి దగ్గర ఉన్నాడు, అటువైపు ఉన్నాడు అగస్త్యుడు ఎవరో మనం చెప్పాం, ఎంత గొప్పవాడు. నహుషుడు ఆయన తలని కాలుతో తన్నట్టు పల్లకి నుంచి కూర్చుని సర్ప అని అడిగాడు అన్నట్టు. అంటే త్వరగా తీసుకెళ్ళు నేను వెళ్ళిపోవాలి అక్కడికి అని కాలుతో ఆయన తన్నట్టు అనేసరికి వెంటనే అగస్త్యుడు అంత శాంతపరుడు వెనక్కి తిరిగి, నన్ను ఇలా అంటావా, నువ్వు భూలోకంలో కొండ చిలువవై ఉండు అని శాపం పెట్టేశాడు. ఆ శాపం విన్న తర్వాత అప్పుడు నహుషుడికి తెలివి వచ్చింది. నేనేం చేస్తున్నాను, ఎక్కడున్నాను, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాను, ఇలాంటి శాపం రావడం ఏంటి, నేను 100 యజ్ఞాలు ఇంత చేసి అశ్వమేధ యాగాలు చేసి ఇక్కడికి వచ్చానే, నాకు ఇలాంటి దౌర్భాగ్యం వచ్చిందని ఏడ్చి వెంటనే ఆయన అగస్త్యుడు కాళ్ళు పట్టుకున్నాడు. క్షమించండి, నేను చేసిన ఇంత మహా తప్పని సచిదేవుని కోరడం ఏంటి, నా బుద్ధి గడ్డితింది, నన్ను క్షమించండి. అప్పుడు తర్వాత అన్నాడు, నువ్వు భూలోకంలో పడుండు, కొన్ని రోజులు పడుంటే కొన్ని సంవత్సరాల తర్వాత అప్పుడు నీ దగ్గరికి ధర్మరాజు వస్తాడు. ధర్మరాజు వచ్చిన తర్వాత ఆయన నీకు జ్ఞానం ఇచ్చి నీకు బుద్ధిని కలిగిస్తాడు, అప్పుడు నువ్వు మళ్ళా రావాలి. తర్వాత మహాభారతంలో ఆయన ధర్మరాజుకి ఈయనకి నహుషుడికి సంవాదం జరుగుతుంది. నేను అనేక ప్రశ్నలు వేస్తే ధర్మరాజు వాడికి సమాధానాలు చెప్తే అప్పుడు నహుషుడు మళ్ళా కొండ చెలువ నుంచి మామూలు రూపం పొందుతాడు. అది అన్నమాట నహుషుడిని ఈయన కాలితో తన్నడం. అది ఆ కథ అది అగస్త్యుడు అంత గొప్పవాడు. అలాంటి శాపం ఇచ్చి ఆ నహుషుడికి బుద్ధి వచ్చేలా చేస్తాడు. అదనమాట ఆ రోజు వేసిన బొమ్మ. ఇక మనం ముగించే ముందర శ్లోకాలు చెప్పుకొని ముగిస్తాం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. జై శ్రీరామ్. అమ్మా చెప్పనా? చెప్పమ్మా. రామ్చంద్ ఒక్కసారమ్మా, ఒక్కసారి. శుభ వేరే దానిలో లాగిన్ అయ్యారా? రమా ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నానమ్మా నేను. అందుకని రమా ఐప్యాడ్ లో లాగిన్ అయ్యానమ్మా నేను.
రామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సమేతుడై అగస్త్య ఆశ్రమానికి వెళ్ళాడు. ఇక్కడ కొంత దూరంలో గోదావరి తీరం ఉంది, అక్కడ ఉండమని చెప్పాడు అగస్త్యుడు. సీత జాగ్రత్త అని కూడా చెప్పాడు. వారు అక్కడి నుంచి బయలుదేరారు. సీతారామ లక్ష్మణులు పంచవటికి చేరారు. దూరం నుంచి ఒక పెద్ద కొమ్మ మీద పెద్ద పక్షి కనిపిస్తే అది ఏదో మాయా రాక్షసుడు అనుకుని లక్ష్మణుడు బాణం తీయబోతే రాముడు వారించి దగ్గరికి వెళ్ళి తనను తాను పరిచయం చేసుకుని నీవెవరు అని అడిగాడు. అది దిగి వచ్చి నీ తండ్రి మిత్రుణ్ణి అని చెప్పింది. దివ్యత్వం ఉన్న గ్రద్దని నా పేరు జటాయువు. తండ్రి మిత్రుడు అనగానే నమస్కరించి రామలక్ష్మణులు జటాయువుని నిమ్మిరారు. జటాయువు తన గురించి చెప్పుకున్నాడు. నీ తండ్రి నేను దేవదానవుల యుద్ధం కలిసి చేశాం, అప్పుడు స్నేహితులయ్యాం. ఆయన చాలా మంచివాడన్నాడు. ప్రజాపతులు ప్రారంభం నుంచి చెప్పుకొచ్చాడు. బ్రహ్మ నుంచి 10 మంది ప్రజాపతులు పుట్టారు. అందులో కశ్యప ప్రజాపతి మనువుని వివాహం చేసుకున్నాడు. వారి పిల్లలే మానవులు. ఇంకో భార్య వినతి. వారికి అరుణుడు గరుడు 2 కుమారులు. ఆమెకి 2 గుడ్లుగా పుడతాయి. అవి పగలకపోయేసరికి ఒకదాన్ని పగలగొడుతుంది. అందులోంచి ఇంకా కాళ్ళు తయారవ్వని అందమైన వాడు పుడతాడు. ఆయనే అరుణుడు. సూర్యుడికి రథసారథి. అరుణోదయం అయినప్పుడు మొట్టమొదటిగా కనిపించే అరుణిమ వర్ణం అదే. ఆయనకి సేని అనే భార్య, సంపాతి, జటాయువు అని 2 పిల్లలు. నేనే ఆ జటాయువుని అన్నాడు. అందుకనే ఆయన దివ్యత్వం ఉన్న పక్షి, నారాయణుడు వాహనం. అందుకనే దగ్గరికి వెళ్ళి నిమిరారేమో రాముడు లక్ష్మణుడు. నేను మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాను, మీరు దూరంగా వెళ్ళినప్పుడు సీతమ్మని నేను రక్షిస్తానన్నాడు. అలాగే సీత రక్షణ బాధ్యత మీదే అన్నాడు రాముడు. రామసేవలో తరించుకునే అవకాశం లభించింది గరుత్మంతుడికి. పంచవటి పక్కనే గోదావరి ప్రవాహం చెట్లతో అద్భుతంగా ఉంది. స్థలం రాముణ్ణి ఎంచమన్నాడు లక్ష్మణుడు. చుట్టూ సమిధులు దర్భలు దొరికే స్థలం, చదునుగా ఉండాలి, ఫలపుష్ప వృక్షాలు ఉండాలి అని రాముడు చెప్పగా లక్ష్మణుడు వారిద్దరిని విశ్రమించమని పర్ణశాల నిర్మించటానికి అన్నీ తెచ్చుకుని కొన్ని గంటలలో అందమైన బలంగా ఉన్న పర్ణశాలని తయారు చేశాడు. వారికి ఈ విద్య ఎలా వచ్చిందంటే గురుకులంలో 64 కళలు నేర్చుకున్నారు. రాముడు కూర్చోవటానికి, యజ్ఞయాగాలకి, ఋషులు వస్తే కూర్చోవటానికి, సీతమ్మ వారు వంట వండటానికి అన్నీ ఎంతో అద్భుతంగా కట్టాడు. ఫలపుష్పాలు తెచ్చిపెట్టి అన్నావదినలని రమ్మని వారితో వాస్తు పూజ చేయించాడు. అన్నావదిన లోపలికి గృహప్రవేశం అయ్యారు. రాముడు చాలా ఆనందంతో లక్ష్మణ ఎంత అందంగా కట్టావు, నా తండ్రి నన్ను చూసుకుంటున్నాడేమో అనిపిస్తోంది నాకు. రాముడి మనసుని గ్రహించి కట్టాడు లక్ష్మణుడు. వేదశాస్త్రాలు ఎలా చెప్పాయో అలా కట్టాడు. ఒక తండ్రి మాత్రమే స్వార్థం లేకుండా పిల్లలకి చేయగలడు, ఆయన లేడు అన్న భావన లేకుండా చేస్తున్నావని తమ్ముణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. పర్ణశాల విశాలంగా రమ్యంగా చాలా అందంగా ఉంది. మనం కూడా మన హృదయాన్ని విశాలంగా చేసుకుని నిర్మలత్వం, ప్రేమతో అందంగా, ఆహ్లాదంగా, ద్వంద్వం అనేది లేకుండా ఉంటే హృదయం అనే పర్ణశాలలో సీతారామ లక్ష్మణులు కొలువై ఉంటారు. పంచవటి అంటే పంచకోశాలు, అంటే అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం. సీత జీవుడైతే లక్ష్మణుడు వివేకం. అంటే జీవుడు వివేకంతో కలిస్తే రాముడికి చేరువవుతాడు. పంచవటిలో అక్కడ ఎన్నో తెలుసుకుంటూ అత్యద్భుతంగా గడుపుతున్నారు వారు. ఋతువులు మారుతున్నాయి. సీతారామ లక్ష్మణులు మంచులో గోదావరి స్నానానికి వెళ్తూ రాముడు ప్రకృతి అందాలను వర్ణిస్తున్నాడు. మనం కూడా ఎప్పుడూ తొందరగా లేచి ప్రకృతిని ఆస్వాదించాలి. ఒక ఏనుగుని చూపించాడు. అది నీళ్లలో తొండం పెట్టి చలికి వెంటనే తీసేస్తుంది. అంత చలిలో స్నానానికి వెళ్తున్నారు వారు. లక్ష్మణుడు భరతుడిని తలుచుకున్నాడు. సుకుమారుడు చలిలో ఏం చేస్తున్నాడు, అమ్మలా కాదు నాన్నలా ఉంటాడు అనగానే తల్లిని అలా అనకూడదని మందలించాడు రాముడు. మంచిగా మాట్లాడమన్నాడు. స్నానం చేశారు. వారు తిరిగి వస్తుంటే పార్వతీదేవితో కలిసిన శివుడు నడిచి వస్తున్నట్టు, పార్వతీ పరమేశ్వరితో కలిసి వస్తున్న నందిలా కనిపిస్తున్నారు. అంటే హరిహరులు ఇద్దరు వేరు వేరు కాదు అని అర్థం. ఉన్నట్టుండి ఒక రాక్షసు ప్రవేశించింది. రామాయణాన్ని మలుపు తిప్పుతోంది. రాముణ్ణి మన్మధుడిలా ఉన్నాడని చూసి ఆకర్షణలో పడి లోపలికి వచ్చేసింది. ఆవిడ మోహ పరవశంతో గడప మీద నుంచింది. ఆవిడని
ఆవిడ లక్షణాలను చూసి రాక్షసి అని రాముడు గ్రహించాడు. రాముడు బాగున్నాడని చూస్తుంది, కానీ తాను వికృతంగా ఉన్నానని గ్రహించడం లేదు. ఓ సుందర, తాపస్లా ఉన్నావు కానీ ధనుర్బాణాలు ఎందుకున్నాయి? ఆవిడ నీ భార్య అని అడిగింది. రాముడు గ్రహించాడు ఆవిడ దేనికి వచ్చిందో. మేము దశరథ కుమారులం, ఆమె నా భార్య, నువ్వు ఎవరు రాక్షసులా ఉన్నావు అన్నాడు. విశ్వవసుడు నా తండ్రి. రావణుడు అంటే రాక్షసరాజు. కుంభకర్ణుడు ఎప్పుడు నిద్రపోతూ ఉంటాడు. విభీషణుడు సాత్వికుడు, నాకు వీరు అన్నలు అంది. ఇది రాక్షస్థానం. కరుడు దూషణుడు వారు కూడా నాకు అన్నలు అవుతారు. వారు ఇక్కడ ఉంటారు. నువ్వు నాకు భర్తగా ఉండు. ఆవిడ్ని పెట్టాయని సీతను చూపించి, ఆవిడ ఏమీ బాగలేదు, వారిని నేను తినేస్తాను, మనం హాయిగా ఉందాం అంది. రాముడు నవ్వి, నేను వివాహితుడిని, నిన్ను చేసుకుంటే నీకు సవితి పోరు ఉంటుంది, అక్కడ నా తమ్ముడు ఉన్నాడు, వాడిని అడుగు అన్నాడు. లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడిగింది. లక్ష్మణుడు, నేను రాముడికి దాసుడిని, నన్ను చేసుకుంటే నువ్వు కూడా దాసు అవుతావు, ఆయన్నే అడుగన్నాడు హాస్యంగా. ఆవిడ మళ్ళీ రాముడి దగ్గరికి వెళ్ళి, నీ భార్యను చూసుకుని నన్ను నిరాకరిస్తున్నావని ఒక్కసారిగా ఆవిడ మీదకు ఉరికింది. శూర్పణక అంటే చాట లాంటి గోళ్ళు ఉన్నది. ఒక జంతువుల మీద పడిన ఆవిడ నుంచి సీతను వెంటనే రక్షించాడు రాముడు. లక్ష్మణ, తాను అందగత్తు నన్ను విర్రవీగుతుంది, అందం అనేది లేకుండా ఆవిడ ముక్కు చెవులు ఖండించని రాముడు అన్నాడు. అవి తీసేస్తే ఇంకొకసారి ఎవ్వరికి ఇలా చెయ్యదు అనగానే లక్ష్మణుడు ముక్కు చెవులు కోసేశాడు. ఆవిడ వికృతంగా అరుస్తూ పరిగెత్తింది. ఇక్కడ కామంతో వచ్చింది, చంపటానికి ప్రయత్నిస్తుంది కాబట్టి స్త్రీ అని చంపకుండా వదిలిపెట్టి శిక్షించమన్నాడు రాముడు. వాళ్ళ జనస్థానంలో ఉన్నాం కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పాడు రాముడు. కోరికకు రూపం వస్తే అది శూర్పణిక. ధర్మ అధర్మాలు వావి వరుసలు ఉండవు. అసూయ పరురాలు, స్వార్థ పరురాలు, కోరికను జయించుకోవటానికి ఏదైనా చేస్తుంది. మహామారణ యుద్ధానికి మలుపు తిప్పటానికి బీజం వేసింది శూర్పణిక. ఒక దుర్మార్గురాలు మందర రాజ్యం నుంచి బయటికి రావటానికి బీజం వేస్తే ఇక్కడ యుద్ధానికి బీజం వేసింది శూర్పణిక. ఈవిడ ఏడుస్తూ వస్తుంటే కరుడు చూశాడు. కరుడు అంటే కఠినమైన వాడు, క్రూరుడు అని అర్థం. వారి పేర్లు బట్టే వారుంటారు. విచక్షణ లేనివాడు. ఏమైందని అడిగాడు. నేను వాళ్ళని అంతమొందిస్తాను అన్నాడు అన్నీ తెలుసుకుని. అప్పుడు శూర్పణిక రాముడి గురించి రాక్షస అయినా చాలా అద్భుతంగా వర్ణించింది. నవ యువకులు అందంగా ఉన్నారు, గంధర్వుల్లా ఉన్నారని ఇలా ఎంతో వర్ణిస్తూ చెప్పింది. వారి పక్కన సన్నని నడుంతో అద్భుతంగా అందంతో ఉంది. ఆవిడ వల్ల ఇదంతా నాకు ఈ దురవస్థ వచ్చిందని అబద్ధం ఆడింది. వెంటనే 14 మంది రాక్షసుల్ని పిలిచి వారిని చంపి తీసుకురండి అన్నాడు. శూర్పణిక, నేను వెళ్తాను, వారి మాంసం నేను తినాలని వెళ్ళింది. రాముడు వారితో, నాకు చంపటం ఇష్టం లేదు అన్నాడు. కానీ వారు వినలేదు. రాముడు ఒకేసారి 14 బాణాలను కనుమూసి తెరిచే లోపలే వేసి వారి ప్రాణాలను తీశాడు. ఆవిడ మళ్ళీ అరుస్తూ కరుడు దగ్గరికి వెళ్ళి, నువ్వు చేతకాని వాళ్ళని పంపించావు అని దూషించింది. అంత బలవంతుడా రాముడు అని ఆయన ఆశ్చర్యపోయి, నేను నా 14,000 మంది సైనికులతో వెళ్తానని నరరూప రాక్షసులాంటి 14,000 మంది సైనికుల్ని యుద్ధానికి సిద్ధం చేశాడు. ఎందుకంటే ఎందుకు ఇలా అయింది, ఎందుకు శూర్పణిక చెవులు ముక్కులు కోయించాడు అనేది ముఖ్యంగా మనకు తెలిసి ఉండాలి కదా. అది ఎప్పుడు కాంట్రవర్షియల్, దాని గురించి కాంట్రవర్షియల్ టాపిక్ అది. తర్వాత ప్రశ్నలు అడుగుతున్నాను, అందరు రాస్తున్నారు. చక్కగా మీరు ఓన్గా రాయండి. మీ సెంటెన్సెస్ చక్కగా చిన్నవైనా సరే మీ ఓన్ సెంటెన్సెస్ రాస్తే ఇంకా బాగుంటుంది. అలా రాయండి. అందరూ రాయడానికి ప్రయత్నించండి. చిన్నవైనా సరే, 4 ఒక 2 సెంటెన్సెస్ అయినా సరే. ఎందుకంటే ఇది మళ్ళీ ఇంకొకసారి మీరు రివైజ్ చేసుకున్నట్టు అవుతుంది కాబట్టి, సరేనా. తర్వాత ఇప్పుడు మీరు రామాయణం అందరు రాసుకుంటూ కూడా సంక్షిప్తంగా రాసుకుంటూ ఉండండి. ఇంకా ఇక్కడి నుంచి యుద్ధం, వచ్చే వారం అంతా యుద్ధం ఉంటుంది. వాళ్ళేం బాణం వేలేశారు, వీళ్ళేం బాణాలు వేశారు అనేది అది మనం అంత డీటెయిల్గా మన రామాయణంలో రాసుకోలేకపోయినా యుద్ధం జరిగిందని రాసుకోవచ్చు. కానీ మనం చెప్పుకునేటప్పుడు అంత డీటెయిల్డ్గాను చెప్పుకోవాలి. ఎందుకంటే తెలియాలి కదా, రాముడు ఒక్కసారి ఇంతమందితో ఎలా యుద్ధం చేశాడు, అసలు నిజంగా అది అవుతుందా అనేది. అవుతుంది ప్రూవ్ చేశాడు. ఇలా ఎవరు యుద్ధం చేయలేదు నాకు తెలిసినంత వరకు. ఇది ఒక యూనిక్ థింగ్ అనమాట. రాముడు ఒక్కడు ఇటువైపు 14,000 మంది అనేది ఎలా చంపాడు, ఎలా చేశాడు, ఒక మానవుడిగా నిలబడి. ఆయనకి ఏ వాహనం లేదు. అది చాలా అత్యద్భుతమైన విషయం. అది మనం వచ్చే వారం మాట్లాడుకుందాం. ఇది మనకి ఇక్కడి నుంచి యుద్ధానికి మనం
శ్రీకారం చుట్టి మొదలెడుతున్నాం, ఇంకా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. రాముడు వచ్చిందే అందుకు, రాక్షసులతో యుద్ధం చేయడానికి. ఇక్కడి నుంచి ఆయన మొదలెట్టి ఏ విధంగా రావణ వధతో అది సమాప్తం అవుతుంది. కొంచెం మనం ముందరికి వెళుతూ ఉంటాం. నిజానికి చెప్పాలంటే సీతారాముల సుఖ జీవనం పాపం ఇక్కడతో ఆ మంచి రోజులు ఇక్కడికి ముగిసినట్టే. ఇక్కడి నుంచి పాపం సీతమ్మ వారి కష్టాలు మొదలవుతాయి. ఇది మనకి బాధే, కానీ రావణాసుర వధ కావాలి కాబట్టి రాముడితో పాటు మనం కూడా ముందరికి వెళుతూ ఉండాలి. ఉంటే అడగండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఎవరికైనా? తర్వాత శ్లోకం అప్పుడు నేను చెప్పింది మీకు నేను రాస్తాను. రాసిన తర్వాత అది మీరు కూడా మీ బుక్ లో రాసుకోండి. ఎందుకంటే కొన్ని అత్యద్భుతమైన శ్లోకాలు ఉంటాయి. అది రామాయణంలో మీరు మిస్ అవ్వడం ఇష్టం ఉండదు. ఎందుకంటే అంత బాగుంటాయి. చూడండి, ఈ శూర్పణఖ రాక్షసైన రాముడి గురించి ఎంత చక్కటి, అది ప్రార్థనా శ్లోకం అది చెప్పింది. అది మనకి ఇందులో వస్తుంది కదా, ప్రార్థనా శ్లోకం అంత గొప్పగా చెప్పింది రాముడి గురించి. చెప్పకుండా ఉండలేరు అట్లా. అందుకని తర్వాత భవిష్యత్ దర్శనం తీక్ష్ణ మహర్షి చెప్పాడు, ఈయన జటాయువు చెప్పాడు. వాళ్ళకి ముందరే వాళ్ళేం ఊహించి దాని గురించి చెప్పలేదు, కానీ నోట్లోంచి అలా వచ్చేసి అలా వస్తుంది ఒక్కొక్కసారి. కాబట్టి నమస్తే అండి. ఏమ్మా? నేను ఇక్కడ అమ్మ దగ్గర ఉన్నాను. ఈ రోజు అయితే నేను కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను, కానీ మీరు చెప్పింది జటాయు ఇప్పుడు కలిసారని ఇది ఫస్ట్ టైం విన్నాను నేను. ఎప్పుడు జటాయు లాస్ట్ లోనే అది రావణాసురుడితో యుద్ధం చేస్తారు అప్పుడే నాకు తెలుసు, కానీ ఇది ఫస్ట్ టైం నేను విన్నాను. అండ్ శూర్పణఖకి ఈ గోల్డ్ అవన్నీ శూర్పణఖ గురించి చెప్పారు కదా మీరు, సేమ్ లాగా ఇవన్నీ అమ్మ నోటి నుంచి విన్నాను. ఎప్పుడు గోల్డ్ బై ఛాన్స్ పెంచుకున్నా కొంచెం ఏదో అమ్మ అలాగనేది మా చిన్నప్పుడు. అవును, చుప్పనాది శూర్పణఖ అంటారు. అంటే ఎవరైనా జలసి ఉంటే అంటారు, అలా గోల్డ్ పెంచుకుంటే శూర్పణఖ లాగా అంటాం. అంటే మనకి ఏంటంటే సామెతల రామాయణంలో అన్ని మాట్లాడేసుకుంటూ ఉంటాం కదా. చాలా సామెతలు దీంట్లో నుంచి వచ్చాయి అని ఇప్పుడు తెలుస్తున్నది. చాలా చాలా ఉంటాయి అలాగా. సో అది చాలా అందరూ అంటారు, గోల్డ్ ఎక్కువ పెంచుకుంటే శూర్పణఖ అనేస్తారు. ఇవన్నీ ముందర వీళ్ళు సేయింగ్ కింద అనేవారు, ఎప్పటి నుంచో వస్తున్నది అని అనుకున్నాం, కానీ ఎక్కడి నుంచి వచ్చిందో ఎప్పుడు ఆలోచించలేదు. కానీ ఇవన్నీ వింటుంటే మన పెద్దోళ్ళు చెప్పింది ఫ్రమ్ పురాణాల నుంచే చెప్పారు అని తెలుస్తున్నది ఇప్పుడు. థ్యాంక్ యూ ఆంటీ. అమ్మా, నాకు రాముడికి లక్ష్మణుడు చక్కగా మంచి పర్ణశాల కట్టాడు కదా, విశాలంగా, రమ్యంగా, అందంగా. అలాగే మనం కూడా మన హృదయంలోని అలాగే విశాలంగా ప్రేమ, దయ, తర్వాత ఈ రమ్యంగా అంటే నిర్మలంగా అందరినీ ప్రేమించడం, అందంగా అంటే ప్రశాంతంగా, ఇలాగ మనం కూడా ఒక పర్ణశాలని మనం నిర్మించుకుంటే మన హృదయంలో రాముడు మన హృదయంలోకి ప్రవేశిస్తాడు. ఇది నాకు చాలా బాగా నచ్చింది. బాగా చెప్పారు మీరు, చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ. మరి మన దగ్గరికి రావాలా వద్దా? అందుకని మనం కూడా అందుకనే చాలా బాగుంది. ఇది అన్వయించుకోవాలి జీవితంలోని మనం. చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా. తర్వాత భగవద్గీతలో కూడా ఏమైనా ఒకటి రెండు క్వశ్చన్స్ రాస్తాను. అంటే ఎందుకంటే క్వశ్చన్స్ రాయడం అంటే నేను మీ తెలివికి పరీక్ష పెడుతున్నానని కాదమ్మా, అది ఇంకొకసారి రివైజ్ అవుతుంది. సో మీరు ఎవరైనా ఆన్సర్ ఒకళ్ళు రాసినా ఇద్దరు రాసినా మిగతా వాళ్ళందరూ చదువుతారు కదా. ఇది గీత అనేది చెప్పాను కదా, శ్లోకాలతో కాదు, కేవలం అర్థం తెలుసుకుని మనం అన్వయించుకోవడంలోనే ఉంటుంది. అది ఎప్పటికప్పుడు మనం రివైజ్ చేసుకోకపోతే మర్చిపోతూనే ఉంటాం. గీత అంతే కదా, ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. 5, 6 శ్లోకాలు చెప్పుకుంటాం. అది మర్చిపోకుండా కొంచెం దాని గురించి మనం ఆలోచించుకుంటూ వెళ్ళాలి. అది కేవలం ఆలోచన, మళ్ళీ ఆచరణ, అంతే. ఇక రామాయణం ఇక్కడి నుంచి పరిగెడుతూనే ఉంటుంది బాగా, చాలా తొందరగా.
అనేక మంది కొత్త కొత్త పాత్రలు వస్తూ ఉంటారు అన్ని. కాకపోతే భారతం లాగా కొంచెం కన్ఫ్యూషన్ ఉండదు, ఎందుకంటే అన్ని మనకు తెలిసిన పాత్రలే. ఏదో ఇప్పుడు కరుడికి ఏదో 5 మంది సేనాధిపతులు అని 5 పేర్లు చెప్పుకుంటాం, అది పెద్ద అవసరం లేదు 5 పేర్లు తెలుసుకోవడం, ఎందుకంటే అవి రాక్షసుల పేర్లు. కానీ ఊరికే మన నాలెడ్జ్ కోసం పెట్టుకోవడం. కాకుండా యుద్ధం అనేది ఇప్పుడు బాధాకరంగానే ఉంటుంది. నాకు బాగా గుర్తుంది, భారతంలో యుద్ధం చెప్తున్నప్పుడు 18 రోజుల యుద్ధం 18 క్లాసుల్లో చెప్పుకుంటే అప్పుడు అలాగే అన్నారు. అంటే ఇంకా అదే వచ్చేస్తుంది అందరికీ కళల్లోకి. మాకు చాలా దుఃఖం వేస్తుంది. అంటే మరి తప్పదు, అంటే యుద్ధం అంటే ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడుతారు, అందులో ప్రాణాలే పోతూ ఉంటాయి, కాబట్టి దుఃఖంగానే ఉంటుంది. కానీ ఇది రాక్షసులతో యుద్ధం, మనం రాముడి వైపు ఉన్నాం కాబట్టి మనం ఇటువైపే చప్పట్లు కొడతాం, ఇటువైపే సరదాగా ఉంటాం, కాబట్టి రాముడి అవతార లక్ష్యం నెరవేరుతోంది కాబట్టి ఆనందంగా చెప్పుకోవాలి. నిజానికి ఎలా జరిగింది యుద్ధం యథాతథంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. అలా చెప్పుకుని మనం ముందరికి వెళదాం. తర్వాత నోట్స్ మాత్రం రాయడం మానకండి, చక్కగా రాసుకోండి అమ్మా. మీకు నచ్చిన సన్నివేశం ఇది నాకు నచ్చిందని ఇప్పుడు చెప్పింది లక్ష్మి, అలాగే ఎవరికైనా అనిపించినప్పుడు దాని గురించి మీరు 4-5 మాటలు రాయొచ్చు. చక్కగా గ్రూప్లో రాస్తే దాన్ని ఇంకొకసారి అందరూ చదువుకుంటారు కదా, ఆ విధంగా రాయడానికి ప్రయత్నించండి. ఇంకెవరికైనా ఏమైనా చెప్పాలంటే చెప్పండి, లేదా మనం ముగిద్దాం. జై శ్రీరామ్ మేడం. నా పేరు ప్రమోద. ఈరోజు మీ మొదటి క్లాస్ వినటం అనేది జరిగింది. చాలా మనస్సుకి హత్తుకున్న విధానంలో మీరు చెప్పారు. నేను ఇంతవరకు అసలు నిజానికి రామాయణం అనేటటువంటి సూపర్ఫిషియల్ గా మాత్రమే ఏదో ఈ సినిమాలలోనో సీరియల్స్ లోనో చూడటమే తప్పితే ఇంత లోతైనటువంటి అర్థాన్ని తెలుసుకోవటం అనేటటువంటిది ఇది మొట్టమొదటిసారి. చాలా చాలా ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గాను. రాముడు అది చేయిస్తాడు, మా రాముడే ఏదంతా మనతో చేయించేది, మన సూత్రధారలు అంతే. కాకపోతే ఏంటంటే మనము రామాయణం ముందరి నుంచి అలాగే అనుకున్నాము, అందరికీ తెలిసిన కదే, కానీ కొంచెం లోతుల్లోకి వెళ్ళి లాజికల్ గా చదువుకున్నాము. అలా అనేసి ఆ విధంగా మొదలెట్టి చేస్తున్నాం. చాలా చాలా ధన్యవాదాలు. మంచి సమయానికి చేరారు మీరు, ఎందుకంటే ఇంకా సుందరకాండ రాబోతోంది. మంచి సమయం. సరేనమ్మా, ఉంటాను. నమస్కారం. స్వస్తి.